What is the vision that I want to add to your life? What is the vision? ఎప్పుడైనా దర్శనము ఎలాగొస్తుంది? ఈ దర్శనం ఎలాగొస్తుంది? How will this vision come? This vision will come to those. చూడండి, ఎప్పుడైనా నువ్వు ఓకే అద్దంలో నీ ముఖం చూసుకొని నువ్వు ఓకే నాకు ఇంకా ఇది కావాలా, ఇది తుడుచుకోవాలా, ఓకే ఇక్కడ ఇంకా జిడ్డు పోలేదు, ఇక్కడ ఏదో నాకు పింపుల్ వచ్చింది, ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి, వేడి ఎక్కువైంది, సో ఇలాగనమాట నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు అనమాట, రైట్? అలాగే దేవుని వాక్యంలో మనము చూసి ఒక్కొక్కసారి దేవుడు మనల్ని చూసి మన జీవితంలో కొన్ని ఆటంకాలను, కొన్ని కష్టాలను, కొన్ని బాధలను మనము చూసుకున్నప్పుడు కొన్ని ప్రమోషన్ కోసం వస్తాయి, కొన్ని ఆశీర్వదించబడడానికి వస్తాయి, కొన్ని విశ్వాసాన్ని పెంచడానికి వస్తాయి, కొన్ని మన బలహీనతల వల్ల వస్తాయి, మన పితరుల శాపాల వల్ల వస్తాయి. ఏది అలాగా మనం ఎప్పుడు చూస్తాం, దేవుడు సమస్తమును అన్నీ సమకూర్చి మన మంచిగా ఉపయోగిస్తాడు. కరెక్టే, నీకు ఎంత పితరుల శాపం ఉన్నా, ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నా నీ మంచిగా ఉపయోగిస్తాడు. తుదకు నువ్వు పరలోకం వెళ్తావు. అయితే దేవుడు ఈ పరలోక యాత్ర ఈ భూమి మీద ఎప్పుడైతే నువ్వు యేసుప్రభువుని అంగీకరిస్తావో అప్పుడే నీ పరలోక యాత్ర ఆరంభమవుతుందన్నమాట. దెన్ ఓన్లీ ద హెవెన్లీ జర్నీ బిగిన్స్. అంటే ఆ పరలోకము యొక్క అనుభవం ఇక్కడ పొందుకొని అనేకులకు రుచి చూపించి అప్పుడు వెళ్ళాలి. లేకపోతే నీ జీవితం అంతా యుద్ధాలు అయిపోతుంది. ఏమైపోతుంది? యుద్ధాలు, బ్యాటిల్స్ అండ్ బ్యాటిల్స్ అండ్ బ్యాటిల్స్. ప్రేయర్ ఈజ్ గుడ్, ప్రార్థన మంచిదే, కానీ నీ జీవితం అంతా నీ సమస్యలకి, వ్యాధులకి, బాధలకి, పిల్లల కోసం, దీనికోసమే ప్రార్థన చేసుకొని విడిపింపడతావు. కరెక్టే, నువ్వు అమ్మయ్య గట్టెక్కాను అంటే సరిపోతుందా? యేసుప్రభు వారు ప్రార్థించారు రాత్రి అంతా, పగలేసి ఆయన తుఫాన్ ఆపేవారు, వేల మందికి రొట్టెలు పంచేవారు, అద్భుతాలు చేసేవారు, సమృద్ధి గల జీవము, ఊర్లను ఆశీర్వాదంగా మారాడు ఆయన. చూసారా? ఆయన కొరకే ప్రార్థన చేసుకోవడం అనుకోండి, ప్రభు నేను పడిపోకుండా అలా చేయి, నాకు ఈ రోగం రాకుండా, అది రాకుండా, ఇది, దట్స్ ఒక రకంగా కరెక్ట్, అలా కూడా వెళ్ళొచ్చు. దట్స్ ద ఫస్ట్ కేటగిరీ. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యా, యూ క్యాన్ గో లైక్ దాట్. సో నా వేర్ ఫ్రమ్ ద విజన్ కమ్స్, ఒక దర్శనం పెట్టుకోవాలా, రైట్? నేను నా మీద ఉండే బలహీనతలు, శాపాలు, నా తల్లిదండ్రుల శాపాలు నా మీద ఉన్నాయి, ఓకే, దీన్ని నేను విరగ్గొట్టుకొని ఇక్కడున్నప్పుడే నేను, నా పిల్లలు, నా మనవులు, తరాలు అవి విరగ్గొట్టుకొని అప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలని అమ్మమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు దర్శనం కలిగి ఉండాలి. you're getting it now? Yeah, this is important. This is important. Break it and go. Talk to your neighbor and say, break it here and go. పక్కన వాళ్ళతో చెప్పండి, ఇక్కడే విరగ్గొట్టి వెళ్ళు అనండి. Yeah, break that curse here. ఎందుకంటే కొంతమంది దాన్ని విరగొట్టుకోలేకపోయారు, మహాభక్తులు విరగొట్టుకోలేకపోయారు. సమ్ గ్రేట్ పీపుల్ కుడ్ నాట్ ఓవర్కమ్ ఇట్. అందుకే మనల్ని పరిశుద్ధాత్ముడు ఎందులోకి నడిపిస్తాడంట? సర్వసత్యము. సో ద హోలీ స్పిరిట్ విల్ యాడ్ మోర్ టు యూ. ఉదాహరణకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో ఆలస్యం జరిగింది, ఎక్కడో అన్ని చోట్ల ఆలస్యం జరిగింది. ఒక్కొక్కసారి వారు గుర్తించుకోలేకపోయారు, కొన్ని మహాఘోరాలు జరిగాయి. అబ్రహాము భయపడుతూ యాత్ర కొనసాగిస్తాడు. అదే భయం ఎవరిలో ఉంటుంది? ఇస్సాకులో ఉంటుంది. 20 సంవత్సరాలు ఆలస్యం జరుగుతుంది. అబ్రహాం జీవితంలో 25, ఇస్సాకు జీవితంలో 20 సంవత్సరాలు. ఆర్థికంగా ఆశీర్వదించబడడానికి యాకోబు జీవితంలో ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 20. యు సీ, ఎ కర్స్ ఇస్ కమింగ్ ఆన్.
ఇప్పుడు హెబ్రూలు ఏముంటుందంటే విశ్వాస వీరుల చిట్ట అంతా రాసి లాస్ట్లో ఏముంటుందంటే వీరందరూ వాగ్దానము లేకుండా ఆశీర్వదించబడ్డారంట. ఏమి లేకుండా? వాగ్దానం అంటే ఏంటి? ఏ వాగ్దానము? పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు అంతం వరకు అనే వాగ్దానం వారికి లేదు. దేవుడు తోడుగా ఉంటాడు కానీ లోపల ఉండడు, బయట ఉంటాడు. ఓకే, బయట నుంచి. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఎక్కడ ఉంటాడంట? ఇన్సైడ్ యూ. యు సీ దట్ నౌ. సో యూ హ్యావ్ మోర్ పవర్. అంటే వారు చేసుకోలేని, వారు చేసి మీరు చేయొచ్చు, వారు చేసుకోలేని కూడా మీరు చేసుకోవచ్చు. వారు ఆశీర్వాదాలు మీరు పొందుకోవచ్చు, వారు కష్టాలను మీరు అధిగమించవచ్చు. వారు కొన్ని శాపాలు గుండా తరాలకు వెళ్ళాయి. దావీదు ఆశీర్వాదింపబడ్డాడు, తన ఆశీర్వాదాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. తను ప్రార్థించినట్టు కీర్తన 72లో సొలొమోనుకి అవుతుందా లేదా? శేబదేశపురాణి బంగారం ఇవ్వాలా, అది చేయాలి, ఇది చేయాలంటే అన్నీ జరుగుతాయి. కానీ తన జీవితంలో కొన్ని విరగ్గొట్టుకోలేకపోయాడు. అది సొలొమోను మీద పడ్డది. తర్వాత ఇంకా అలా అలా పడుతూ కొంతమంది పీక్కి వెళ్ళిపోయారు. ఎలాంటి వాళ్ళు? ఆహాబ్. చూసారా హౌ ఇట్ వెంట్ టు ద కోర్. దాని మూలంగా అతని సింహాసనం స్థిరపడ్డది. అటు ఆశీర్వాదం వెళ్తుంది, దాంతోపాటు శాపాలు వెళ్తున్నాయి. తుదకు ఆశీర్వాదమే అధిగమించింది. బట్ ద కర్సెస్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్. కొన్నిసార్లు చూస్తే శాపాలు అధిగమించాయి. గుర్తుందా? కొంతమంది యవ్వన వయసులో చనిపోతారు, కొంతమంది ఇబ్బందులు చనిపోతారు, కొంతమంది తీసేస్తారు. యూసీ దట్ నా? ఎంతమందికి అర్థమవుతుంది? యూసీ దీస్ ఆర్ హ్యాపెనింగ్. మోషే కోపంతో వాగ్దాన భూమిని చూడలేకపోయాడు. యూ కెన్ ఓవర్కమ్ ఇట్. పిల్లలకి విశ్వాసం లేదు. ఇలి పిల్లలేంది, సమూయేలు పిల్లలేంది. చూడండి, వీళ్ళు మహా గొప్ప విశ్వాసంలో ఉన్నారు. చిల్డ్రన్ హ్యాస్ నో ఫెయిత్. హారబుల్ స్టఫ్. తల్లిదండ్రులు భయము, పిల్లలు భయము, వీళ్ళ బలహీనతలు, వాళ్ళు పీపుల్ ఆర్ గోయింగ్. చూడండి, వాళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, వీళ్ళ జనాల్లో పిల్లలు పుట్టట్లేదు, వీళ్ళకి ఈ వ్యాధి వీళ్ళ తరంలో వస్తుంది, ఈ వ్యాధి వీళ్ళ తరంలో వస్తుంది, ఈ బలహీనతలు వీళ్ళ తరంలో వస్తున్నాయి. యు సీ దట్ all these are following accidents, problems, heart problems, lung problems, kidneys, blood pressure, sugar, thyroid, TB, జ్వరాలు, దగ్గులు, జలుబులు, ఆస్తమా, ఈస్నోఫిల్, తల్లిదండ్రుల నుంచి ఇక్కడికి మిస్టేక్స్. దీస్ ఆర్ క్యారింగ్ ఆన్. మనం ఏంటంటే మన జీవితంలో కొన్ని ప్రెషర్స్, ఇల్లు, పిల్లలు, వారి భవిష్యత్తు, ఉద్యోగాలు, వారికి ఇల్లులు, ఇంకా ఇందులో కొట్టుకుపోయి కొన్ని మనము కొన్ని నాట్ల మీద కేంద్రీకరించలేదు. ఒకటే ప్రేయర్ పాయింట్. కరెక్టే, ప్రాస్పరిటీ ఈజ్ ద మేజర్ ప్రేయర్ పాయింట్. హీలింగ్ వాళ్ళకి అంటే ఏది ఎమర్జెన్సీ వస్తే అది ప్రేయర్ పాయింట్ అయిపోతుంది. కరెక్టే, నేను కాదను. దేవుడు ఒక రకంగా ప్రార్థించి వారు చాలా గొప్పవారు. జీవితం అంతా నీకు ఎన్ని సమస్యలు ఉన్నా జీవితం ప్రార్థిస్తున్నావా, నీ అంత ధన్యుడు ఎవరు లేరు. ఎందుకంటే నువ్వు ప్రతి సమస్యకు దేవుని మీద ఆధారపడుతున్నావు. కానీ అలాగ మాత్రమే ఉండడము దేవుని చిత్తము కాదు. ఎందుకు? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీకు ఇంకొక టైటిల్ ఇచ్చాడు. ప్రతి విశ్వాసకి ఒక 2 టైటిల్స్ ఇచ్చాడు. పక్కన చెప్పండి, నీకు నాకు 2 బిరుదులు ఉన్నాయని చెప్పండి. ఎప్పుడైతే యేసయ్య శిలువ రక్తాన్ని అంగీకరించావో నీలోకి ఎవరు వచ్చి ఉంటారు? పరిశుద్ధాత్ముడు. అందుకని నీకు 2 టైటిల్స్ ఉన్నాయి. ఇది పాత నిబంధనలో ఎవరికీ లేవు టైటిల్స్. ఈ 2 టైటిల్స్ పాత నిబంధనలో ఎవరికీ లేవు. ఆ సమయంలో ఆ ఆత్మ వస్తే వాళ్ళు బ్లెస్ అవుతారు, ఆ సమయంలో ఆ ఆత్మ రావడం వల్ల వాళ్ళు బ్లెస్ అవుతారు. కానీ ఎప్పుడు వాళ్ళు నిలకలగలేదు. అప్పుడప్పుడు సంసోన్ మీదకి వస్తుంది ఆత్మ, సింహాన్ని చీలుస్తాడు, అది చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఇప్పుడు నీలోనే ఉన్నది. సీ దట్. అంటే వారికంటే గొప్పగా మనము వాడుకునే పరిస్థితి దేవుడు మనకి ఇచ్చాడు. చూసారా? అందుకే అంటాడు, నా ప్రజలు ఏమి లేక ఆగిపోతున్నారంట? జ్ఞానము లేక, ల్యాక్ ఆఫ్ విజ్డమ్. సమ్టైమ్స్ ఐ రిపెంట్ లార్డ్. ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది, నాలో పరిశుద్ధాత్మని పెట్టావా? నేనేం చేశాను? ఇంత తక్కువ చేశానా నాయన? డిడ్ ఐ డూ సో లిటిల్? సృష్టికర్త యొక్క ఆత్మ అంటే చూడండి, మన ఫోకస్
లోకములో వాటి మీద ఫోకస్. ఒక్కొక్కసారి హూ కుడ్ బి యువర్ ఎనిమీ? యూనో, శత్రువులు అనండి. ఎవరు మన శత్రువులు? ఒక్కొక్కసారి మన సొంత తల్లిదండ్రులే మన శత్రువులు అవుతారు. ఒక్కొక్కసారి మన సొంత బంధువులే, అక్క చెల్లెలే, అన్నదమ్ములే. దే విల్ బి అవర్ ఎనిమీస్. మనల్ని అందులో మనమంటే బాగా అన్నం పెడతారు, భోజనం చేపిస్తారు, చదివిపిస్తారు. కానీ దేవుని యొక్క గురిని మొన్న ఒకసారి చెప్పాను, మదర్స్ విజన్. ఎవరైనా విన్నారా? ఎనీబడి హర్డ్? మదర్స్ విజన్. ఒక తల్లికి ఎంత సామర్థ్యం ఉంది, ఒక తండ్రికి ఎంత సామర్థ్యం ఉంది. See, we need to use that. We need to use that. Break it and go. మనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్. నువ్వు రాసుకోవాలా, రైట్, ఇవి నేను ఈ భూమి మీద విరగొట్టుకొని వెళ్తాను. I'll come out of it and go. Somebody say, I'll come out of it and go. ఎందుకంటే మన దేవుడు సిలువలో ఎల్లప్పుడూ విజయాన్ని ఇచ్చాడా, కాంప్రమైజ్ ఇచ్చాడా? కరెక్టే. ఎప్పుడు నేను బలహీనున్నో బలవంతుండే, నాలో బలహీనత ఉండాలా, ఆ బాధలు ఉండొచ్చు, కష్టం, కానీ దాన్ని జయించి వెళ్ళాలా, ఓడిపోయి వెళ్ళాలా? జయించి వెళ్ళాలా. యేసు ప్రభువారు సిలువలో మరణము పాపమంతా మోసేసుకున్న తర్వాత, మరణము వచ్చేసిన తర్వాత కూడా ఆయన ఇంకా జీవించి ఉండి, ఇదిగో చూడండి ఇన్ని జరుగుతున్నా నేను ఇంకా జీవంగానే ఉన్నాను అని చెప్పి అప్పుడు తండ్రికి అప్పగించుకున్నాడు ఆ ఆత్మని. Death didn't take over him. He surrendered his life to his father. ఆయన మరణించలే, తన జీవాన్ని తండ్రికి అప్పగించాడు. He died in style. He handed over his life to his father. ఇదిగో ప్రభువా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. He can come back అంటున్నాడు. ఎవరు నా ప్రాణము తీయలేరు. నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. తెలిసి ఎంతమంది తెలిసి ఈ వాగ్దానం? యు సీ దట్ నా హీ హిమ్సెల్ఫ్ ఈజ్ పుట్టింగ్. అదొక గిఫ్ట్ అంట ఆయన. హీ హాజ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. నాకు ప్రాణం పెట్టుటకు, ఆ ప్రాణం తీసుకోవడానికి ఆయనకి ఏముందంట? అధికారం ఉందంట. యు సీ దట్ నా హీ వెంట్ ఇన్ విక్టరీ. లోక పాపమును మోసుకొని పో. అందుకనే ఏ గోల్, ఏ డెస్టినేషన్ టుడే. నువ్వు గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్వా ఈరోజు నీ మీద, నీ పిల్లల మీద, మనవల మీద విరగొట్టి వెళ్ళాలా? నువ్వు మదర్ అండ్ ఫాదర్వా, ఓకే, నీవు నీ పిల్లల మీద విరగొట్టుకొని వెళ్ళాలా? మదర్ ఫాదర్ లేరా, అనాథవా, ఏమేమున్నాయో నీకు తెలియదు, నువ్వు విరగొట్టుకోవాలా? Holy Spirit will teach you some things. Holy Spirit will teach you some things. All right. Divorce, barrenness, డివోర్స్లు అయిపోతూ ఉంటాయి. గడ్డుతనం, వ్యాధి, చెప్పాను కదా, షుగర్, బీపీ, థైరాయిడ్, ఆల్కహాల్, త్రాగుడు. దీస్ ఆర్ సమ్ జనరేషనల్ కర్సెస్. రాసుకోండి, రైట్ డౌన్. ఇఫ్ యు ఆర్ రిలేటెడ్, రైట్ డౌన్. డివోర్స్, బ్యారన్నెస్. డివోర్స్ అంటే అంతమంది అందరికి తెలుసు కదా, ఇంగ్లీష్ దాని కూడా తెలుసు. బ్యారన్నెస్, గడ్డుతనం, పిల్లలు లేనితనం. డిసీజ్, వ్యాధి. కొన్ని వ్యాధులు రాసుకోండి. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ. చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ, మొత్తం రోగాలన్నీ రాసుకోండి. ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఓకే, ఎవ్రీథింగ్. ఐ ప్రాబ్లం, ఇయర్ ప్రాబ్లం, ఎవ్రీథింగ్. You need to be overcoming.
రోగాలన్నీ. ఎవరన్నా ఎక్స్ట్రా రాసుకున్నారా? నీ 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 శరీరంలో ఏమైనా ఉంటే రాసుకో, అందులో పక్కన వాళ్ళు చూపించుకున్నారు ఎక్స్ట్రా, లేకపోతే కోడ్ లాంగ్వేజ్లో రాసుకో. యా, రైట్ ఇట్ డౌన్. అప్పుడు పక్కన నుంచి అమ్మ ఇన్నున్నాయో నీకు అనుకుంటారు, నేనే తక్కువ అనుకుంటాను. ఓకే, మీకు తెలీదు అవన్నీ. దే విల్ కమ్ వెన్ టైమ్ కమ్స్, రైట్? piles, brain tumor, cancer, all sicknesses, panic attacks, ulcers, pain, every fear. రాసుకోండి, భయం, fear. We all suffer. ఇవన్నీ కామన్, but we all suffer. ఆల్కహాల్, త్రాగుడు, ఆల్కహాల్, you need to overcome it. మీకు తెలీదు. If you are going with it, dangerous. Your children will suffer. ఆత్మీయ భవిష్యత్తు ఆగిపోతుంది. ఏది ఆగిపోతుంది? భవిష్యత్తు ఆగదు. ఏది ఆగిపోతుంది? ఒకడు లోకమంతా సంపాదించి దేవునితో సహవాసం కలిగిన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము? See that? You can get the whole world, but not these things. Anybody more want to tell other than these two things? Did I teach you? You see the children, కొంతమందికి they cannot understand. బైబిల్ చదువుతారు, you will read the Bible but you don't understand. అర్థం కాదు, ప్యాషన్ ఉండదు. You cannot know the mysteries. దేవుని స్వరం వినబడదు. You cannot hear God. You cannot see visions. నువ్వు దేవా నాతో మాట్లాడని వెయిట్ చేయలేవు. నీకు తెలియదు, నీ చిత్తం ప్రభు, ఆమెన్, వెళ్ళిపోతావు. బట్ అలా కాదు కొంతమంది, ఏంటి ప్రభా చెప్పు, ఏం ప్రభు ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా చెప్పలేదు, సాయంకాలం కల్లా ఏం చెప్పేస్తాడు. యు సీ దట్? లేకపోతే ప్రవక్త ద్వారా, ఎవరి ద్వారా, హీ విల్ టాక్ టు గెట్ ఫ్రమ్ గాడ్. ఫెయిత్ పీపుల్ విల్ గో రన్. సమ్ పీపుల్ విల్ గ్రాబ్ మీ అండ్ సే ప్రాఫెసీ. ఒక్కొక్కసారి డేట్స్తో, మంత్స్తో కూడా ఇచ్చేస్తా, పేర్లతో కూడా. You see, some people have faith, they drag it. So you need to overcome it. Don't take it easy. ఎందుకు? ఆ దేశం అంతా ఒకప్పుడు పౌలు బోధించినటువంటి దేశం అక్కడ. గ్రీస్, అన్నీ కూడా చక్కటి దేశాలు, మహాకార్యాలు చూసినటువంటి దేశాలు. డల్ అయిపోయారు, ఆత్మీయ లేదు. ఆశీర్వదించి, దే గాట్ మనీ, దే ఆర్ రిచ్, దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. So you need to overcome that. Smoking, overcome that. Lust, kamam, moham, వ్యభిచారం, you need to overcome that. పీనాసితనం, ఏంటి? పీనాసితనం. స్టీలింగ్, దొంగతనం, స్టీలింగ్, లంచం తీసుకోవడం. నేను అడగనండి, పెట్టి వెళ్ళిపోతారు అక్కడ. ఆహా, నువ్వు అడగవు, పెట్టి వెళ్ళిపోతారంట. ఓకే, నేను కొంతమందిని రహస్యంగా గద్దిస్తూ ఉంటా పిలిచి, ఎందుకంటే వాళ్ళ యొక్క మూల కారణాలకి ఇది అని చెప్తూ ఉంటా. పర్సనల్గా వాళ్ళని, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు లేకుండా కూర్చోబెట్టి చెప్తా. కొంతమందికి పబ్లిక్గా దేవుడు చెప్తాడు, అప్పుడు వాళ్ళ ఆవిడికి పిల్లలు కూడా తెలుసండి, అప్పుడు పబ్లిక్గా చెప్తా, వాళ్ళ ముందే వాళ్ళ ఆవిడికి చెప్తా. ఇది రీజన్. స్టీలింగ్, స్టీలింగ్, దట్స్ a spirit enter అయిపోద్ది. If you steal, a spirit enters into you. If it is not your money, అది నీ పరిధిలో లేనప్పుడు నువ్వు తీసుకుంటే అదొక దట్స్ a spirit. ఎందుకంటే అది, దాన్ని ఏమంటారంట, దాని సిరి పేరు ఏదో ఉంది, ఏంటది? అన్యాయపు సిరి. అందుకే మనము అందులో కొంత దేవునికి ఇచ్చినప్పుడు న్యాయం అవుతుంది కదా. when you give to God, when you surrender to God, అప్పుడు అది న్యాయమైన, అప్పుడు దేవుడు చెప్పినట్టు దాని విషయమై నువ్వేం చేస్తే అదేమవుతుంది? న్యాయమైన సిరి. మీ అందరి సిరి ఎల్లప్పుడూ న్యాయమైన సిరిగానే ఉండును గాక. లెట్ ఇట్ బి ఓన్లీ ట్రూ. ఎందుకంటే ఆ మనీ వచ్చినా కానీ నీకు దేవుడు తెలిపితే ఉపయోగం ఏంటి? వాట్స్ ద యూజ్? ఎవరైతే న్యాయపు సిరిగా ఇక్కడ వాడతారో అంటే ఏంటి? దేవుడు ఎంత డబ్బు ఇచ్చినా ఈ అన్యాయపు సిరిలో నమ్మకంగా ఉన్నవాడు అసలైన సిరిలో నమ్మకం ఉంటాడంట పరలోకములో. సో హెవెన్ విల్ బి గివెన్ టు హిమ్. యు సీ దట్? హెవెన్ విల్ బి గివెన్ టు దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ in this
అన్జస్టిఫైడ్ స్పిరిట్ ఆఫ్ మ్యామోన్. కోవిచస్నెస్, ఇంకా కావాలా, ఇంకా కావాలా. దిస్ ఈజ్ ద ప్రైమ్ సిన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ ఎవరికి వస్తుంది, ఎవరికన్నా రావచ్చు అనే దాంట్లో ఇది ఉంటుంది. గర్వము తర్వాత వెంటనే వచ్చేది covetousness. Pride is number 1 rank sin. After pride you will see covetousness. After covetousness comes adultery. గర్వం తర్వాత వచ్చే పాపం ఏంటి? దురాశ. మనం ఇస్తామనుకుంటాం, ఇవ్వం. తీసుకుంటాం, వెనక్కి ఇవ్వం. ఇంకా కావాలి, ఇంకా కావాలి. నేను కనుక్కుంది ఏంటంటే, దురాశపరులు ఎవరు? పేదవాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, బాగా డబ్బున్నవాళ్ళు. ఎంత డబ్బుని ప్రపంచం అంతా ఇచ్చేసినా సరే, ఈ మార్స్ కూడా వెళ్ళి మార్స్లో కూడా కొంచెం సంపాదిస్తే ఎలాగుంటుంది అనుకుంటారు. దట్స్ అ స్పిరిట్. అదేంటది? ఒక ఆత్మ. దట్స్ అ స్పిరిట్. ఇట్స్ నాట్ ఈజీ టు డీల్ విత్ ఇట్. కవచస్నెస్, దాన్ని జయించాలి. అది పుష్పని తెలుసుకోవాలి. ఓహో, ఇది నాలో ఉందా? అది అద్దం. ఈ అద్దంలో చూసుకోవాలి. వాక్యం అనండి. దిస్ ఇస్ యువర్ మిర్రర్. ఓన్లీ దిస్ క్యాన్ టెల్ యూ. ఎప్పుడు చెప్తుంది? నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అది ఎందుకు వచ్చిందా ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, అప్పుడు దేవుడు అంచెలంచెలుగా అది బయలుపరుస్తాడు. అలా మాత్రమే తెలుసుకోగలవు. అదర్వైజ్ యూ కెనాట్. మనకేమైనా వ్యాధి వస్తే నజరేయుడైన యేసు నామమున తగ్గిపోవాలి పాస్టర్ గారు, నూనె వేయండి. 100 లీటర్ల నూనె పోస్తావు, నాకేం ప్రాబ్లం లేదు. 10 రోజులు ప్రార్థన చేస్తాను, నో ప్రాబ్లం. సమ్టైమ్స్ యూ నీడ్ టు నో ద రీజన్ అండ్ ద రూట్ కాజ్. పోయిన సంవత్సరం అంతా అంతేనే కదా, రూట్ కాజ్. అందుకే వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద రూట్. ప్రొఫెసీ బై నోయింగ్ ద రూట్ కదా. నాట్ జస్ట్ టెల్లింగ్ ద నేమ్స్, నెంబర్స్, దే ఆర్ ఓకే. అవి కూడా ఒక వరాలు. పేర్లు, ఫోన్ నెంబర్లు, డేట్స్, దీస్ ఆర్ గిఫ్ట్స్. బట్ హియర్ నేను ప్రవచనాన్ని వేరు కోసం వాడా. దేనికోసము? టు నో ద రూట్స్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. You also use prophecy creatively. Use your gift creatively. దాన్ని జయించాల. ప్రేయర్లెస్నెస్, ప్రార్థన లేని జీవితం. ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రార్థన చేయరు. దేవుడు అంటే ఇష్టం, దండం పెట్టుకుంటారు, వాక్యం వింటారు, ప్రార్థన నుంచి ఉంటారు, కానీ ప్రార్థన చేయలేరు. ప్రేయర్లెస్నెస్, దాన్ని జయించాల. రెవల్యూషన్, ప్రత్యక్షత జ్ఞానం ఉండదు. దే కెనాట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. బైబిల్ చదువుతున్నప్పుడు వావ్, వాట్ అ మిస్టరీ. నో రెవల్యూషన్. ఇవి జయించి వెళ్ళాలి. అప్పుడు నీ పిల్లలకి రెవల్యూషన్ వస్తుంది. ఆర్థిక సమస్యలు. ఏ సమస్యలు? ఆర్థిక సమస్యలు. లాసెస్, నష్టాలు. పెట్టుబడులు పోతా ఉంటాయి. యు లూజ్ ద మనీ. ఆ బిజినెస్ లాస్, ఈ బిజినెస్. కరెక్టే. లాసెస్ విల్ టీచ్ యూ, గెయిన్ విల్ బ్లెస్ యూ. కష్టాలు టీచ్ చేస్తాయి. కానీ బైబిల్ ఏమనుంది? అతడు చేయునదంతయు వర్ధిల్లాలి. అంటే ఒక్క నష్టం కూడా రాకుండా ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం. యు సీ దట్ నౌ. సో ఇఫ్ యు ఆర్ లూజింగ్, బ్రేక్ ఇట్ నౌ, అదర్వైజ్ యువర్ చిల్డ్రన్ విల్ లూజ్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు ఆ నష్టాలను ఎరగొట్టుకొని వెళ్ళలేదనుకోండి, తర్వాత నీ పిల్లలు నష్టపోతారు. ఈ మెసేజ్ తర్వాత చాలా వచ్చే కొంతమంది తరాలు మీరు వెళ్ళిపోయినా కానీ బహుగా ఆశీర్వదించబడతాయి. ఈ మెసేజ్ అయిన తర్వాత కొంతమంది ఎక్కడే వాళ్ళ శాపాలు విరగొట్టుకుంటారు. యూనో, దిస్ ఈజ్ లైక్ దాట్. యాక్సిడెంట్స్, అలర్జీస్, ఆల్ దీస్ థింగ్స్ దేవునికి ఇవ్వలేని పరిస్థితి. దే కెనాట్ గివ్. దేవుడంటే ఇష్టమే, దే కెనాట్ గివ్. చాలామంది ఆగిపోతారు. మహిమ నుంచి మహిమకి అన్ని రంగాల్లో ఎదగాల. ఈ చుట్టూలో మట్టుకు ఎదగరు, అక్కడే ఉండిపోతారు. 2000 సంవత్సరాల నుంచి సంఘం అక్కడే ఉండిపోయింది. ఓకే, చూసారా? ఈ చుట్టూలో వెళ్ళలే. అందుకని మీరు సంఘాలన్నీ వరాల్లో ఎదగడం చూసారా? You're seeing them growing in gifts every 4 years, 5 years, 10 years. Gifts. Are you seeing that? They are stuck at their tithing.
మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి, అన్ని కాళ్ళు జరగాలి. కానీ ఈ చుట్లో అక్కడే ఆగిపోయారు, ఇంతే ఇవ్వాలి. పక్కన వాళ్ళు చెప్పండి, వాట్ పార్షియాలిటీ ఇస్ దిస్? హ్యావింగ్ ద సేమ్ ఇన్పుట్ బట్ ఎ డిఫరెంట్ అవుట్పుట్ కదా. అదే ఇన్పుట్, అవుట్పుట్ ఏమో డిఫరెంట్. పోసేది నీళ్లు ఎలా పనిచేయాలంట? డీజిల్లో పనిచేయాలండి. ఎలా పనిచేస్తుంది కారు? యు సీ నౌ, దిస్ ఈజ్ హౌ థింగ్స్ యూ నీడ్ టు గ్రో. అది ఎలా సాధ్యమో? సంఘం నుంచి, నీ నుంచి కాదు, ఓన్లీ వెన్ యూ హియర్ ఫ్రమ్ గాడ్. దేవునికి నీకు ఏముండాలా? కనెక్షన్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకసారి దేవుడు చెప్తాడు, గో అండ్ మీట్ దట్ పర్సన్, గో డు ఇట్. దిస్ యూ నీడ్ టు గ్రో. కొన్ని వెరగొట్టి వెళ్ళాలా. టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్. వి విల్ ఆల్ లీడ్ అండ్ గో. ఎంతమందికి అర్థమైంది? ఒక ఇంటికి వెళ్ళండి ఈరోజు, గో రైట్ డౌన్, దీస్ ఆర్ మై ప్రాబ్లమ్స్. ఇది నేను అనుభవిస్తున్నాను, నేను ఈ బలహీనతలు జయించలేకపోయాను, నాకు 60 వచ్చేసాయి, 70 వచ్చేసాయి. ఐ విల్ ఓవర్కమ్ దిస్ అండ్ గో. రేషియల్ ఫీలింగ్స్. నేను తెలుపు, నేను అందం, నేను తెలంగాణ, నేను ఈ క్యాస్ట్, నాకు ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, నాకు కనెక్షన్స్ ఉన్నాయి. యూనో దిస్ రేషియల్ ఫీలింగ్స్ జయించాలి. యూ నీడ్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ గో. కొంతమంది చూడరు, దే సీ ఇట్ యాజ్ ఎ ప్రైడ్. నో, యు ఆర్ డిగ్రేడింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వేరియన్స్ అంటారు దాన్ని. ఏమంటారు? వేరియన్స్. బైబిల్లో ఆఫ్ సచ్ యూ కెనాట్ ఎంటర్. వాళ్ళకంటే పరలోక రాజ్యంలో కూడా ద్వారం ఉండదండి. చూసారు ఒక్కొక్కసారి యూ కుడ్ బీ ఇన్ డేంజర్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ ఓవర్కమ్. ఓకే, ద ఫీలింగ్స్. ఓవర్కమ్ దిస్ థింగ్స్. యూ నీడ్ టు ఓవర్కమ్. రైట్. నెక్స్ట్, నెంబర్ 2, సెకండ్ సెషన్. రిపెంటెన్స్ టు సస్పెండ్ డెత్. ఇది పాత నిబంధన, కానీ కొత్త నిబంధనలో ఇలా ఉండదు. కానీ మీకు ఇది చెప్తా. ఐ నీడ్ టు టీచ్ యూ ద సెకండ్ సెషన్. మొదటి సెషన్ ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది ఆ గురి కలిగి ఉన్నారు? స్టాండప్. ఈ వాక్యము ద్వారా నీకు ఏమైనా వచ్చిందా? నువ్వేమైనా గుర్తుపట్టగలిగావా? నీలో, నీ పిల్లల్లో, ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్స్, ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ చిల్డ్రన్, అదర్ థింగ్స్. స్టాండప్. గుర్తుపట్టగలిగిన వాళ్ళు మాత్రం నుంచోండి, గుర్తుపట్టలేని వాళ్ళు కూర్చోండి. గుర్తుపట్టగలిగిన వాళ్ళు, దానికి కూడా ఆత్మ కావాలా. యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ఐడెంటిఫై, సో దట్ టు అప్రూట్. అందుకనే డాక్టర్లు ఏం చేస్తారు? ముందు నాకు బాగాలేదంటే ముందు స్కాన్ చేస్తారు, ముందు తెలుసుకుంటారు, అప్పుడు దానికి మెడిసిన్ ఇస్తారు. అలాగే యు నీడ్ టు హ్యావ్ ఎ విజన్, ఫైండ్ అవుట్ అండ్ దెన్ ప్లస్ ద జనరేషన్స్. యు నీడ్ టు ఓవర్కమ్. అరే, నాలో ఇది ఉంది, ఐ నీడ్ టు ఓవర్కమ్. I got this. Jealousy. You see that now? Jealous. It begins with family, sisters, brothers, relatives, friends. ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరో తెలియదు, మనలాగా వాళ్ళు వ్యాపారం ఎదుగుతుంటే మనకు జలసీ వస్తుంది. మనలాగా వాళ్ళు కొలీగ్స్, యూ గెట్ జలసీ. దీన్ని ఓవర్కమ్ చేయాలా. దట్స్ నాట్ గుడ్. ఎందుకంటే జలసీ ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. You need to overcome that. That's very dangerous. అందరిలో ఉంటుంది అది. You need to pray and overcome. కూర్చోండి. Sit down. So I want to give you this vision. Go home right now. You need to break it and come out. ఈ భూమి మీద సమృద్ధిగా ఉండాలా. Yeah. Then have a glorious journey. అప్పుడు నీ ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు. ఎందుకంటే you are a light of the world. అండ్ యు ఆర్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. నువ్వేమై ఉన్నావు? లోకానికి వెలుగు. నీ పరిధి ఎంత పెంచుకోవాలా. నాట్ జస్ట్ యువర్ ఫ్యామిలీ, హౌస్, నేషన్స్, సిటీస్, వరల్డ్. నీలో అది ఉందండి మా సామర్థ్యం. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు? నీలో ఎవరున్నారు? ద క్రియేటర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సృష్టికర్త నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ. తండ్రి సృష్టించే అధికారం ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు ఆజ్ఞాపిస్తే సృష్టిని ఎవరు చేశారు? పరిశుద్ధాత్ముడు. సో గాడ్ పుట్ ద క్రియేటర్, ద వర్కింగ్ క్రియేటెడ్ స్పిరిట్ ఇన్ యూ. అది పెట్టేసి కుమారుడిని నీకు ఇచ్చేశాడు. ఇదిగో నా వాక్యం, నా కుమారుడు. ద స్పిరిట్, కమ్ ఆన్, బ్లెస్ యువర్ సెల్ఫ్. యు సీ, లైట్ ఆఫ్ ద వరల్డ్. Light of the world. You need to focus on this.
light of the world. Somebody is becoming light of the world. Somebody is becoming salt of the earth. At least to whatever extent you are. How to suspend some death? కొన్ని మరణాలు మనం ఆపాలా? How to? I will tell you 3 things. ప్రకటన 2:20-22 రాసుకోండి, తర్వాత చదువుతాను నేను, ఎందుకంటే ఇంకొక భాగము బాకీ ఉంది. ఎవరైనా మధ్యలో ట్యాప్ అయ్యి స్టార్టింగ్ మిస్ అయిన వాళ్ళు యూ క్యాన్ గో బ్యాక్ అండ్ లీజన్. ప్రకటన 22:20-22లో ఓకే, ఇది అందరికీ తెలుసు, చెప్పాను నేను. ఓకే, జెజబేలు దాని పిల్లలకు ఒక శిక్ష వస్తుందంటే ఏంటంటే ఆ శిక్ష ఎవరికి తెలీదా? మరణం. దానికి ఏం కనెక్ట్ అయ్యింది? ఏ పాపం కనెక్ట్ అయ్యింది? దానికి వ్యభిచారం అనే పాపం కనెక్ట్ అయ్యింది. రైట్? సో యూ నీడ్ టు ఓవర్కమ్ దట్ ట్రబుల్స్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకి ఇబ్బంది పెడుతుంది అది వ్యభిచారం. పిల్లల మీదకి మరణం వస్తుంది. యూసీనా? చూద్దాం ఒకసారి, చదవండి. 20-22 ప్రకటన 2:20-22 త్వరగా చదవాలి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తిని చెప్పుకొనిచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ నేను వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఎందుకు? దేవుడు ఇవ్వడు కదా, రిపెంటెన్స్ టైం ఇచ్చాడు. 10, 20, 30, 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు. He has given you some time to work on it. You see, repentance time. ఆ టైం దాటిపోతే ఏమొస్తుందంట? డెత్. సో చర్చ్, ఫోకస్, come out of adultery and kill it. యోబు 20:15-26 చదువుదాం. యోబు గ్రంథం 20. మొదటిది హౌ టు సస్పెండ్ డెత్, ఎలాగ మరణాన్ని ఆపాలా. మొదటిది దేన్ని, ఏ శోధనను, దేని విషయమై పశ్చాత్తాపడడం వల్ల, దేని విషయం పశ్చాత్తాపడాలా? వ్యభిచారం, అడల్టరీ. ఇట్ బిగిన్స్ విత్ లస్ట్, ఇట్ బిగిన్స్ విత్ ఎ లుక్. ఓకే, చూపుతో మొదలవుతుంది. జస్ట్ ఎ లుక్, దెన్ ఇట్ క్యారీస్ ఆన్. రైట్? యోబు 20:15 వారు ధనమును మింగివేసిరి, కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. మనీ, అన్యాయం. అది 20 రూపాయలే, కానీ దాన్ని ఇంకా నాశరకంగా చేసి ఇంకా ఎక్కువగా అమ్మడం. ఎక్స్టార్షన్, ఇది ఇస్తేనే చేస్తా. ఎక్స్టార్షన్, అన్యాయం, మోసం, అబద్ధం. 26 కబ్జాలు, ఇతరుల డబ్బు. డోంట్ టచ్ అదర్స్ మనీ. యా. వారి ధననిధులు అంధకార పూర్ణములగును, ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. నీ ఇంట్లో ఒక్కొక్కసారి నీ దురాశ వల్ల నీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనమాట. యువర్ covetousness will trouble your son, your daughter, your wife. Your house is affecting. నీకు దురాశ. You see, it's affecting your wife and kids. పాత నిబంధనలో మరణం, కొత్త నిబంధనలో బాధలు. ఇది ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, రిపెంటెన్స్. ఈ రెండాటిని మీరు వేరుతో తీసివేసుకుందురు గాక. You need to uproot this too. I'm giving a vision. కీర్తనలు 105, 101:5. Third one, 101 Psalm verse 5. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను.
తమ పొరుగు వారిని చాటును దూషించే వారిని సంహరించేది. డెత్ ఈజ్ కమింగ్. ఈ 3 ఆటలో చూస్తే మరణం వచ్చేస్తుంది. మొదటి దాంట్లో మరణం వస్తుంది, రెండవ దాంట్లో మరణం వస్తుంది ఫైనాన్షియల్, మూడవ దాంట్లో చూస్తే స్లోలీ చాటును దూషించిన పబ్లిక్గా. చాటును దూషిస్తేనే ఎంత దారుణం అయితే పబ్లిక్గా దూషిస్తే ఇంకెంత దారుణం కదా. ఇఫ్ సీక్రెట్ బ్లాస్ఫమీ ఈజ్ సో బ్యాడ్, హౌ మచ్ మోర్ ఇస్ పబ్లిక్ బ్లాస్ఫమీ. ఇప్పుడు సీక్రెట్గా హత్య చేసేసాం, అది తెలియకపోవచ్చు. పబ్లిక్గా హత్య చేస్తే పోలీసులు రెండు ఒకటే అనుకుంటారు, వదిలేస్తారా చెప్పండి? పబ్లిక్గా చేస్తే వదిలేస్తారా? సీక్రెట్గా చేయమంటారా మర్డర్? లేక సీక్రెట్గా ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత చేసినా సరే పట్టుకుంటారా? పట్టుకోరా? దే విల్ క్యాచ్, ఇన్వెస్టిగేట్ చేసి. యు కిల్ సంబడి ఈజ్ నాట్ ఫినిష్. సో గాడ్ ఈస్ టేకింగ్, దీస్ ఆర్ సస్పెండర్స్, దీస్ ఆర్ డెత్ డోర్స్, sickness doors, oppression doors. These are doors. ఈరోజు సంఘములో వాళ్ళంతా ఈ శత్రువులకు ఈ తలుపులు మూసివేయుదురుగాక. మే యు స్టాప్ స్లాండర్. అక్క మీద, అన్న మీద, తమ్ముడి మీద, పొరుగోడి మీద నిందలు, దూషణ. యు సీ దట్. మనకు తెలియదు, మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అమ్మ ఏం తిట్టాను, ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది మైండ్. అని తిట్టిన తర్వాత, శపించిన తర్వాత, ఆహా బిర్యానీ తిన్నంత ఉంటుందేమో నీకు. కానీ అది తర్వాత దానివల్ల ఎఫెక్ట్ చూడండి. ఇట్ ఈస్ కమింగ్ అన్ టు డెత్, ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయము అనండి. ఫియర్ ఆఫ్ డెత్ విల్ ట్రబుల్ యూ. ఫియర్ ఆఫ్ డెత్. అడల్టరీ, ఇప్పుడు నువ్వు చనిపోరు కానీ మరణ భయం. పిల్లలకి సూసైడ్ స్పిరిట్స్ వస్తాయి. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో డెత్. ఇన్ ద న్యూ టెస్టమెంట్ చిల్డ్రన్ విల్ గెట్ సూసైడ్ స్పిరిట్స్, సూసైడ్ థాట్స్. దేనికోసం? ఉద్యోగం లేకపోతే సూసైడ్ థాట్స్, పెళ్ళి అవ్వకపోతే సూసైడ్ థాట్స్, భయంతో సూసైడ్ థాట్స్, సూసైడల్ థాట్స్. దే వాంట్ టు డై. చనిపోతేనే బాగుండు. వాళ్ళకి తెలియదు ఈ వేర్లు. యూనో దీస్ ఆర్ ద మేజర్ కేసెస్. మేజర్ కేసులు అనండి, నేను మేజర్ కేసులు చెప్తున్నాను అన్నమాట. కొంతమందికి అవకాశాలు రావు, ద్వారాలు దొరకవు. దే డోంట్ గెట్ జాబ్స్. సంబంధాలు దొరకవు, బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి, డివోర్స్లు అయిపోతూ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి. యు సీ, అడల్టరీ, స్లాండర్. అడల్టరీ, కరప్షన్ అండ్ స్లాండర్. వ్యభిచారము రెండోది, దురాశ, ద్రవ్యము మీద దురాశ మూడోది, దూషణ. దాట్స్ వై ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలా, అది కష్టం, చాలా కష్టం. ఇది మీకు చెప్పాలి కనుక నేను నిన్న ప్రార్థన చేసి వచ్చా. ప్రభువా శత్రువులను కూడా ప్రేమించాలని మొహమాటానికి దేవుడు చెప్పాడు. అదేం ప్రార్థన అన్నాడు. సరే అని పొద్దున్న లేచి మళ్ళీ చేశా, కానీ అంత లోతుగా చేయలే. ఇది చెప్పిన తర్వాతనే కొంచెం లోతుగా వెళ్తాను నేను ఇప్పుడు. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ దిస్ ఏరియా. కానీ దీనివల్ల చాలా ఆగిపోతాయంట, కొన్ని ద్వారాలు తెరవబడతాయండి. ఈరోజు మీకు అనేక ద్వారాలు తెరవబడతాయా. వెన్ యూ క్లోజ్ ఎ డోర్ ఫర్ ద డెవిల్, మెనీ థింగ్స్. మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు మనల్ని తిట్టారు, దూషించారు, చేయాల్సిన అన్యాయం చేశారు. అందుకని క్షమించడం అంటే, నేను చెప్తున్నాను కదా, శ్మశానాలు ఖాళీ చేయడం ఈజీ, కానీ శత్రువుని ప్రేమించడం చాలా కష్టం. శ్మశానాలన్నీ రాజారావు అందరూ లేకండి, మొత్తం లేచిపోండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 100 ఏళ్ళు లేచిపోండి, అందరం లేపేయచ్చు. కానీ శత్రువుని క్షమించడం అంటే అది చాలా కష్టం. ఓకే, దానికి లెంట్లాగా 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఉపవాసం ఉండాలి. ఓకే, లెంట్ ఈజ్ నాట్ ఇనఫ్. You need 40 years, Israel, 40 years without food and water. You need to fast. Okay, raising the dead is easy. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. దాని బదులు I prayed. కనీసం మనం తర్వాత డీప్కి వెళ్తామేమో, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా కనీసం దాన్ని? కమ్ ఆన్, లెట్ us స్టార్ట్ అట్లీస్ట్. నేను నాలాగా మీరు స్టార్ట్ చేయండి. నేను 1 day సీనియర్ మీకు. కమ్ ఆన్, అట్లీస్ట్ యూ క్యాన్ నౌ స్టార్ట్ ఫ్రమ్ టుడే. 1 day ఆలస్యంగా స్టార్ట్ చేయొచ్చు మీరు. అమ్మో దాన్ని నేను క్షమించను బ్రదర్, మీరేమన్నానండి, ఎన్ని మాటలు అన్నది నన్ను. అమ్మో నా తల్లిదండ్రుల నేను క్షమించను బ్రదరు, మా అక్క, మా చెల్ల, మా బంధువు, వాడు చేసిన అన్యాయం మీకేం తెలుసు బ్రదరు.
Yeah, there are some things, but in the New Testament it is tough, man. It is tough. I'm telling you. It is tough, but still. అందుకే మనం దేంతో నడుచుకోవాలంట? కనుచూపుతో కాదు, మనసుతో కాదు, హృదయంతో కాదు, దేంతో అంట? విశ్వాసంతో. బై ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? నా దేవుడు చెప్పాడు, ప్రభువా నా వల్ల కావట్లేదు, నువ్వు మార్చు. ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే అంటే బయట ఎక్కడ రోగం పోవట్లేదా? రండి సంఘానికి. బయట ఎక్కడ పోతే సంఘంలో ఎలా పోతాయి? విశ్వాసము. ప్రభువా నా వల్ల కావట్లేదు, క్షమించడము. రా నా దగ్గరికి. ప్రభువా వీడిని చంపేయాలని ఉంది, నరికేయాలని ఉంది, ముక్కలు ముక్కలు చేసి వాడిని పది పెట్టాలని ఉంది. ఏం చేయకుండా వాడంతా వాడే చచ్చిపోతే ఇంకా హాయిగా ఉంటుంది నాకు. నేను ఏం చేయకుండా, నేను ఇన్ని చేయకుండా వాడికి ఏదో వచ్చి పోయాడు అనుకో, బయటికి నటిస్తే లోపల ఆనందంగా ఉంటుంది. ప్రభువా ఇలాగన్నా చేసేయి. యూనో గాడ్. దావీదు ఎందుకు హృదయానుసారుడో తెలుసా? సౌలు చచ్చిపోతే దొర్లు ఏడిసాడు క్యాండిడేట్. ఓ సో ఇట్స్ లైక్ ఒక రకంగా చూస్తే దావీదు పాపాన్ని చాలా సులువుగా తీసేయచ్చు. ఎందుకంటే అది అసంభవం కదా, అది అసంభవం. దట్స్ ఇంపాసిబుల్. దాన్ని ఏం చేయాలి? మనం సరెండర్ అనండి. మనం ఏం చేస్తాం? చేతులు వేస్తాం. నేను చాలా రోగాలకు ఎలా ప్రార్థన చేశానో తెలుసా? అయ్యి బాబోయ్ ఎంత దారుణమా, రేపు చచ్చిపోతాడు అన్నారా, ఇంకేం చేయను, నేను కూడా చచ్చిపోనే, పాస్టర్ కదా ప్రార్థన చేయాలా, అందులో స్వస్థత వరం ఉందంటున్నారు, వాళ్ళు ఎక్కడో వచ్చారు, ఏం చేయాలా? పంపించేయాలి. చేశాను. అలాంటివి కొన్ని వందలు స్వస్థపడ్డాయి. దెన్ ఐ కేమ్ టు నో గాడ్. ప్రేయర్ ఈజ్ నాట్ మైన్, ఇట్ ఈస్ గాడ్స్. ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఎబిలిటీ. అందరూ చెప్పండి, ప్రార్థన దేవుని సామర్థ్యము. ప్రేయర్ ఈజ్ నాట్ మైన్. నాకు వరం ఉండొచ్చు, ప్రేయర్ ఈజ్ నెవర్ మైన్. ప్రార్థన దేవుని సామర్థ్యము మాత్రమే అనండి. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేద్దాం, బాగా చదువుతాం, ప్రార్థన చేయండి చెయ్యి, అదొక భయం అంతే. వాళ్ళకి అలాగే చేయకపోయినా అదే మార్కులు వస్తాయి. ఓకే, బట్ దిస్ ఆర్ థింగ్స్ సమ్ టైమ్స్ వీ కెనాట్. అప్పుడు ఏం చేయాలా? ప్రభువా నాకు ఇది సాధ్యం, అది వాక్యంలో ఉంది. అలా చేయడం వల్ల కొన్ని డోర్లు క్లోజ్ అవుతాయి, కొన్ని చెడ్డ డోర్లు కొన్ని డోర్లు ఓపెన్ అవుతాయంట. ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. అప్పుడు ఆ రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేసి మారుస్తుందంట. ఇట్స్ ఇంపాసిబుల్. కమ్ ఆన్, లెట్ us బిగిన్. మీరు బిగిన్ చేయండి. నేను చెప్పే అధికారం ఉంది ఇప్పుడు. 1 day సీనియర్ నేను. కమ్ ఆన్, ప్రే ప్రే ప్రే. ఐ డోంట్ నో. ఊరికే ప్రార్థన చేయొద్దు, జ్ఞాపకం చేసుకోండి. అమ్మో వీడియా, నీకు వాడు రాడు కానీ చేసుకో ఈరోజు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కదా జ్ఞాపకం చేస్తాడు. కొంతమందికి నీ భర్తే భర్త శత్రువు, కొంతమందికి భార్యే భర్త శత్రువు, కొంతమందికి అత్తగారు. అది ఎలాగ చెప్పుకోవడం అవసరం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రే. నేను చెప్తున్నా కదా, you will get expansion blessings in the month of March. Father, I pray, give me a heart to forgive my sister, my brother, my relatives, my cousins, my enemies, na satrulu, vere section ollu, the faction leader, opposition party, the people that troubled you, caused you pain. నేను ఉద్యోగంలోంచి పీకించేసిన వాళ్ళు, నీ మీద నిందలేసి, నీ మీద కోర్టు కేసు వేసిన వాళ్ళు, నీ మీద పోలీస్ కేసు వేసిన వాళ్ళు, నేను చంపాలని ప్రయత్నించిన వాళ్ళు, నిన్ను దూషించిన వాళ్ళు. కమ్ ఆన్ లార్డ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అయ్యా నా వల్ల కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మై లార్డ్, బట్ ఐఎమ్ బిగినింగ్ బై ఫెయిత్. ఐఎమ్ బిగినింగ్ బై ఫెయిత్. లార్డ్, ఐఎమ్ బిగినింగ్ బై ఫెయిత్. నేను విశ్వాసంతో మొదలు పెడుతున్నాను. ఇది నా వల్ల కాదు అయినప్పటికీ వాళ్ళని క్షమించి, అయ్యా అది నీలాంటి హృదయము నాకు దయచేయి, అది నీ సామర్థ్యమే. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. వావ్, క్లాప్ టు యువర్ సెల్ఫ్, సెలబ్రేట్. ఓకే, యా. చూడండి, మూడోసారి మీతో ప్రార్థన చేస్తే నాకు కొంచెం సిన్సియారిటీ పెరిగింది. చూసారా? యా, ఇట్ గ్రూ అ బిట్ మోర్, రైట్? ఓకే, నౌ మూడో భాగంకి వెళ్ళిపోదాం. మొదటి భాగం ఏం చెప్పాను నేను? మొదటి భాగం ఏం చెప్పాను? మీరు మీ బలహీనతల్ని, శాపాలని ఇక్కడ విరగ్గొట్టి ఆశీర్వాదాలని మీలో, మీ పిల్లల్లో, మనవల్లో చూసుకొని వెళ్ళాలా. ఇది మీకు దర్శనము. ఎంతమందికి దర్శనం కలిగి ఉంటారు? విజన్. టర్న్ కంప్లీట్లీ ద కర్స్ ఇంటూ బ్లెస్సింగ్ అండ్ దెన్ లీవ్ దిస్ ప్లానెట్. అబ్రహాం అలాగే వెళ్ళాడా లేదా? ఇస్సాక్ అలాగే వెళ్ళాడా లేదా? యాకోబు అలాగే వెళ్ళాడా లేదా? మన ముగ్గురు ఎగ్జాంపుల్స్. నువ్వు కూడా అలాగే వెళ్ళాలా. చూసావు కొన్ని శాపాలు, పడ్డావు, భయాలు అన్నీ వీక్నెస్ అయిపోయాయి. బట్ నౌ
ఎ న్యూ విజన్ టుడే. ఈ కొత్త దర్శనము మిమ్మల్ని అధిగమించును గాక. మే యు బి పొసెస్డ్ విత్ దిస్ విజన్. బ్రేక్ ఇట్ అండ్ గో. ఎంతమంది విరగొట్టి వెళ్ళాలనుకుంటున్నావు? మనీ యూ వాంట్ బ్రేక్ ఇట్ అండ్ గో, యూ కెన్ గో లైక్ దట్. మూడవది, మరణకరమైన సమస్యలు, మరణ ద్వారాన్ని ఆపేసి సమృద్ధి గల జీవ ద్వారాలు మీరు తెలుసుకొందురు గాక. ఐ టోల్డ్ యూ దిస్ థింగ్స్. నౌ ద థర్డ్ సెక్షన్, ఫోకస్ ఆన్ యువర్ ప్రామిస్. ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా? ఈ శాపాలు, ఈ ఇతరులు, మనకు కలిగిన వాళ్ళు, ఇంట్లో బయట అందరూ కలిపి ఏం చేస్తారో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన గురిని నుంచి తప్పిస్తారు. ఇందాక చెప్పాను కదా, నువ్వు లోకానికి వెలుగు. నీవు లోకానికి ఏమై ఉన్నావు? ఉప్పు. విజన్స్. అరే ఒకటి చూడండి, రైట్ నౌ ఇన్ ఇంగ్లీష్, నోబడీ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్ బట్ యూ. నోబడీ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్ బట్ యూ. నీ ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు, నువ్వు తప్ప. నా ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు, నేను తప్ప. ఇది తెలియాలి. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారు? నీ మీద నిందేసేస్తారు, నీ ఉద్యోగం పోయేటట్టు చేస్తారు, నువ్వు జైలుకి వెళ్ళేటట్టు చేస్తారు, నీకు డివోర్స్ అయ్యేటట్టు వీళ్ళు చేతబడి చేశారు బ్రదర్, మా ఆవిడ మీద, మా పిల్లల మీద, ఇలాగా వాళ్ళు ఇలా చేశారు బ్రదర్, ఇలా అయిపోయాం బ్రదర్, అందుకే ఇలా అయిపోయాం చెప్తున్నా కదా. కరెక్టే, ఒక రకంగా వాళ్ళు చేశారు. కానీ నీవు నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే అవన్నీ జయించి బయటకు వచ్చేసి ఆ వాక్యము నెరవేరి తీరతాదే. యు సీ దట్ ఇట్స్ ఆల్ డైవర్షన్స్. నోబడీ కెన్ స్టాప్ యూ. యోసేపుని ఎవరిని ఆపగలిగారా? నోబడీ. దావీదుని ఎవరిని ఆపగలిగారా? అబ్రహాంని ఎవరిని ఆపగలిగారా? నోబడీ. ఒకవేళ ఆపుకుంటే నువ్వే ఆపుకోవాలా. మొత్తం లోకం అంతా కలిపి నీ ఆశీర్వాదం నీకు రాకుండా లోకం అంతా ప్రయత్నించినా వాళ్ళు ఏం చేయలేరు. నువ్వు ఒకవేళ పక్కోడు తిడితే వాడిలా తిట్టాడని వాడిని చెప్పించి వాడిని టార్గెట్గా పెట్టుకుంటే నీ పెద్ద గురిని నువ్వు బుడగ పేల్చినట్టు పేల్చేసుకోవచ్చు. ఎవరైనా చూసారా బుడగ పేలవడం? ఊది 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 జీవితం ఉంటుంది అనుకుంటే పట్టం పోద్ది అనమాట. దావీదు అలాగే నాబోతుని ఒకరిని చంపడానికి వెళ్ళిపోతున్నాడు. 6 నెలలు కాశాను నేను, వాడి గొర్రెలు అన్నీ కాపాడితే, నేను రొట్టె కొంచెం మా ఊళ్ళకి రొట్టె కొంచెం ద్రాక్షారసం పంపించమంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను చంపడానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆవిడ ముందు ఎదుర్కొంటా వచ్చి, అయ్యా వీడెందుకు చంపుతావు, మూర్ఖుడు నా భర్త, నీకు వాగ్దానం ఉంది ఇజ్రాయెల్ రాజని, వీడు రక్తాపరాధం నీ మీద వేసుకుంటే ఎందుకు ఈ బాధ అని చెప్పి అతని వాగ్దానం కోసం తప్పిస్తుంది. అప్పుడు దావీదు తర్వాత ఏమవుతాడు? వాడు బతుకుతాడు, ఆ తర్వాత రోజు వాడు చచ్చిపోతాడు. ఆ నిన్న దావీదు తర్వాత దావీదు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంతమందికి తెలిసింది. డేవిడ్ మ్యారీస్ హిమ్. కానీ అదే దావీదు యూరియాని చంపుతుంటే ఆపేవాళ్ళు లేరు. దాని మూలంగా ఒక గురి వద్దకు వెళ్ళలేకపోయాడు. He could not fulfill a promise. కొన్ని యుద్ధాలు చేయలేకపోయాడు. ఎందుకు? యవ్వన బలం పోయింది. He lost his strength. He lost his very long life. He got a long life, but he lost his very long life. కొన్ని పోగొట్టుకున్నాడు. He couldn't build his vision. తనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, దర్శనాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. సొలొమోన్కి ఇచ్చేశాడు. You see, repentance. Suspend and open these things. Focus అనండి అందరూ. రిపెంట్ అండ్ ఫోకస్ అనండి. ఎప్పుడు ఆపలేరు నిన్ను. ఏదో ఆగిపోతున్నట్టు నీకు నష్టం అనుకుంటున్నావు, దట్స్ ఎ డైవర్షన్. దేన్ని చూసి డైవర్ట్ అవ్వక దేవుడు చెప్తాడు ఎలీషాకి, ఎలీషా నీకు ఇచ్చేస్తాడు దేవుడు ఇది, కానీ నువ్వు దీన్ని చూడగలిగితే. అందుకని అలా గురి ఉంచి చూస్తాడు. వితౌట్ డైవర్షన్ హీ గెట్స్ డబుల్ ఫోల్డ్. అందరూ ఆపుదామని చూస్తారు, అందరూ ఊరుకోండి, వెళ్ళొద్దంటే ఊరుకోండి. ఐఎమ్ ఎ ఫోకస్డ్ మ్యాన్. యెషయా 55:15 మూడోది రాసుకోండి. వాగ్దానం మీద కేంద్రీకరణ. ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్. ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్. బైబిల్లో ఏదైనా ఒక వాగ్దానం తీసుకుంటే అది నీది. దాని మీద నుంచి నేను డైవర్ట్ చేయడానికి వాడు రకరకాల పన్నాగాలు పన్నుతాడు.
అది ఒక దైవజనుడు నీకు ప్రవచనం ద్వారా ఇచ్చాడా? వాట్ ఈస్ ద ప్రాఫెసీ? నీవు దేవుణ్ణి అడిగింది ఇస్తాను అని కన్ఫర్మేషనే ప్రాఫెసీ. అదేమి మాకేదో కొత్తగా వచ్చింది కాదు. వాట్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ విల్ గివ్ యూ సమ్ స్ట్రెంగ్త్. నీకు అది నెరవేరడానికి, నీకు డైవర్షన్ అవ్వకుండా అది తీసుకుని ముందు పరిగెట్టడానికి దేవుడు నీకు బలాన్ని ఇచ్చేది ప్రాఫెసీ. నీకు వాక్యము తెలిసి పరిశుద్ధాత్మ నుండి బలంగా పట్టుకుంటే యూ డోంట్ నీడ్, యూ విల్ గెట్ ఎ సెల్ఫ్ ప్రాఫెసీ. ఎవ్రీబడి ఈజ్ సెల్ఫ్ ప్రాఫెట్. ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తే. అంత పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ప్రవక్తే అనండి. ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రాఫెట్. ఎందుకంటే అంత్య దినాల్లో దేవుడు ఆత్మని ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం ఇస్తాడా, కొమ్మరి ఇచ్చేస్తాను అంటున్నాడా? నువ్వు ప్రవక్తవే కాదు, నీళ్ళు నీ కాలనీ కూడా ప్రవక్తలు అయ్యేటట్టు దేవుడు అభిషేకం వేస్తాడు. గాడ్ ఓల్డ్ టెస్టమెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్రాఫిట్స్, గ్రూప్స్ ఆఫ్ హీలర్స్, గ్రూప్స్ మెన్ ఆఫ్ గాడ్. రాబో దినాల్లో ప్రాఫిట్ కాదు, హీలింగ్ కాదు, ప్రొఫెసీ కాదు, సేవ కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత వల్ల భూలోకం బ్లెస్ అవుతుందంట. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, యు ఆర్ మోర్ దాన్ ఎ ప్రాఫిట్, యు ఆర్ మోర్ దాన్ ఎ హీలర్, యు ఆర్ మోర్ దాన్ ఎ పాస్టర్, యు ఆర్ మోర్. ఈ 5 గిఫ్ట్లే, రైట్? యెషయా 55:11 త్వరగా. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. రైట్. అయితే ఇక్కడ మనము 10 నుంచి చదవాలి. తెలుగులో 10 నుంచి చదవమ్మా. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఓకే, దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఇది నెరవేరి తీరుతుంది. ఎంతమంది నన్ను ఆపుదామనుకున్న, శాపాలు పెట్టి నన్ను చంపేద్దాం అనుకుని పాతి పెట్టేసినా మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు మళ్ళీ లెగుస్తావు? ఎందుకంటే వాగ్దానం వచ్చిన తర్వాత అది నెరవేరి తీరాల్సిందే. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కసారి నీవు బైబిల్లో ఆ రోజు ఉదయకాల ధ్యానము లేక మెసేజో, ఎవరిదో నా మెసేజ్, ఎవరో ఒక మెసేజ్ విని ఇది బాగుంది, ఇది నాకు కావాలని ప్రార్థిస్తే దేవుడు ఆమెన్ అన్నాడంటే, ఆయన ఆమెన్ అంటాడు, అది నీ జీవితంలో నెరవేర్చే బాధ్యత ఆయనదే. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెసీ. నీ భర్త కూడా ఆపలేడు, నీ భార్య కూడా ఆపలేదు ఆ వాగ్దానం. నోబడీ, నీ పిల్లలు, నీ బంధువులు, లోకమంతా కలిపి ఆపలేదు. దీన్ని డైవర్ట్ చేయడానికే సైతాన్ని అన్ని ఉపయోగిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఫోకస్, కేంద్రీకరణ అనండి. అందుకే పౌలు అంటాడు, నేను ఎటు కేంద్రీకరిస్తున్నాను? గురి వద్దకే. గురి వద్దకు కిందికి పడిపోయి వెళ్ళట్లేదంట, పడిపోయి లేచి నడవట్లేదని ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాడు. హి వాస్ రన్నింగ్. సంబడీ విల్ రన్ ఫ్రమ్ టుడే. పక్కన చెప్పు, ఈ రోజు నుంచి నువ్వు పరిగెత్తుదుగాక అనండి. ఎన్నన్నా అంటే ఏంటి? ఎన్ని బాధలు, కష్టాలు, ఇది నెరవేరి తీరతాది, నేను దీన్ని పట్టుకున్నాను. ప్రామిస్. లంచం డబ్బులు వచ్చాయి, ఇది మోసం చేయాలి, అబద్ధాలు ఉన్నో, నా దేవుడు నాకు ఇస్తాడు, దీన్నే పట్టుకుంటా. రైట్, యు సీ దట్ నా. అప్పుడు దాకా వెయిట్ చేస్తా. వాళ్ళకి నేను అలా చేయను. యు సీనా? యెషయా 55:11 చూద్దాం ఒకసారి. 10కి వెళ్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుట్టకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చి మాట వినును. ఏ వాగ్దానం అయితే పట్టుకుని ప్రార్థన చేస్తున్నావో అది నెరవేరి తీరాల్సిందే. ఇట్ కెనాట్ బి స్టాప్డ్. ఇట్ కెనాట్ బి స్టాప్డ్. నీ పంట నీకు రావాలి, నీ ఆశీర్వాదం నీకు రావాలి. ఆలస్యం అవ్వచ్చు, ఎవ్వరూ ఆపలేరు. నీళ్ళు నీకు రావాలి, నీ స్థలం నీకు రావాలి, నీ ఉద్యోగం, నీ జీతం, నీ స్వస్థత. ఇట్ హ్యాస్ టు కమ్ టు యూ. మధ్యలో డైవర్ట్ అవ్వక, ఆలస్యము కూడా నిన్ను డైవర్ట్ చేయకుండా ఉండును గాక. అబ్రహాం డైవర్ట్ అయ్యాడు ఆలస్యం వల్ల. హీ గాట్ డైవర్టెడ్. నోబడీ విల్ బి డైవర్టెడ్ ఫ్రమ్ టుడే. సంఖ్యాకాండం 23:19. నిన్న ఒక మంచి ప్రామిస్ ఇచ్చారు. ఓకే, చూద్దాం, చదవం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అరే, వాగ్దానం ఇచ్చాడు, స్వస్థపరుస్తారు, ఎందుకు సూసైడ్ చేసుకుంటావు?
ఎందుకు నా పని అయిపోయింది అనుకుంటావు? ఎందుకు వాళ్ళ మీద తిరుగుబాటు? ఆ నాబాతు నీ పిలుపుని ఆపుతాడా? వాడిని చంపి ఎందుకు నీ వాగ్దానం ఆపుకుంటావయ్యా? నువ్వు వాగ్దానం అంటే వెళ్ళిపో. వాయ్? దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు. నువ్వు ఏదైనా పట్టుకొని వాగ్దానం పట్టుకొని ముందుకు వస్తే ఏమంటాడు ఆయన? ఆమేన్, అవును, ఆమేన్. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి సభింపకుండా. ఒకవేళ నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఆపుకుంటే ఎవరు ఆపాలా? నువ్వే. ఓన్లీ యూ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. నోబడీ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. ఓన్లీ యూ కెన్ స్టాప్ యువర్ ప్రాఫెసీ. నోబడీ కెన్ స్టాప్ యువర్ ప్రాఫెసీ. యు సీ దట్? ఈ రోజు నుంచి మీరు ఎవ్వరి మాటల వల్ల, పరిస్థితుల వల్ల నిరుత్సాహపడకుండా వాగ్దానం స్వతంత్రించుకుందురుగాక. ఒక రోగం కొరకు ప్రార్థిస్తున్నాను, 4 వచ్చేసాయి బ్రదర్. ఏంటో ప్రేయర్ రివర్స్ అయిపోతుంది. 10 రాని 10 కట్టకట్టుకొని పోయి యవ్వన బలం వస్తుంది. ఒక ప్రాజెక్ట్ పోయిందా, 10 పోనే ఒకేసారి దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను వాగ్దానం ఇచ్చిన దేవుడు. విల్ ఐ లాయ్? అందుకే ఒక్కొక్కసారి నిన్ను శ్రమల గుండా, అపోజిషన్ గుండా, కష్టాల గుండా యోసేపుకు వాగ్దానం ఇచ్చాడు. ఫస్ట్ గోతులో పడ్డాడు, తర్వాత బానిసగా అమ్మబడ్డాడు, తర్వాత అక్కడ ఏదో బాగుందనుకుంటే ఇంకా అగాధమైన చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అందులోంచి బయటికి రాడు, చావే శరణం అనుకుంటాడు. నేను ప్రామిస్సు అనుకుంటే ఎన్నడూ ఇందులోంచి అప్పుడు బయటికి రాడు, చావాల్సిందే. ఇన్నర్ ఛాంబర్ అంటారు దాన్ని. పౌలుసేలను కూడా అందులో వేసేసారు, లోపల వేసి కట్టేశారండి. ఇన్నర్ ఛాంబర్, అందులో బయటికి రావడం అసంభవం. అక్కడ పౌలుసేల ఏం చేశారో తెలుసా? సాంగులు పాడుకున్నారు పునాదులతో. ఓ మ్యాన్, యు సీ దట్ నౌ. డోర్ మొత్తం చెరసాల్లో అన్ని తలుపులు తెరవబడ్డాయంట, అన్ని తలుపులు. ఒక్కొక్కసారి దేవుడు అసంభవంగా మనుషులు వాళ్ళు కొట్టేశారు, వీళ్ళు కొట్టేశారు, వాళ్ళు ఎలా జరిగింది, మా డాడీ నన్ను సరిగ్గా పెంచలే, మా అమ్మ నన్ను సరిగ్గా పెంచలే, నా బంధువులు ఎలాగా, వాళ్ళు ఎలాగా, నేను ఎలాగా. ఆపు సోది. గుర్తుందా? ఫ్రైడే అదే చెప్పాను నేను. కొన్ని పాయింట్లు చెప్పాను ఫ్రైడే, నీకేంటి ఆపుతున్నాయని. ఎంతమంది రాసుకున్నారు ఆ పాయింట్లు? అంతకుముందు వరుసగా ఒక 20 పాయింట్స్ చెప్పాను. యు సీ దట్ దీస్ ఆర్ రెవల్యూషన్స్ గాడ్ ఈస్ గివింగ్ అట్ దట్ టైమ్. అవి నేను కూడా సిద్ధపడలే, అప్పటికప్పుడు ఇచ్చినవి అవన్నీ. అందుకే నేను మళ్ళీ మీ దగ్గర తీసుకుంటాను నేను పేపర్లో. When I talk under the anointing, I can take back for my food. They are for you. అవి మీకోసమే, నా కోసం కాదు. అందుకని తర్వాత నేను కూడా వాడుకోవాలి. They are for me as well. God is not a man that destroys. నేను అబద్ధం మాటకి ఆయన మానవుడు కాడు. నీకు ఇచ్చేసిన తర్వాత అరే ఇది ఎలాంటిది అయిపోయింది, ఇది నెరవేరదు అనడానికి లేదు. నెరవేరి తీరుతుంది అంతే. నువ్వు 20 సార్లు పడిపోయావా, 2 లక్షల సార్లు పడిపోయా, ఆయన నీకు ఆ పశ్చాత్తాపం కలిగజేసి నిన్ను బాగు చేసి నెరవేర్చి తీరుస్తాడు. ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఓ నౌ ఐఎమ్ టూ బిగ్ సిన్నర్ టు గెట్ దిస్ ఫుల్ఫిల్డ్. నేను ఇప్పుడు చాలా పెద్ద పాపని అయిపోయింది, ఇది నాలో నెరవేరదు. ఇట్ విల్ కమ్ టు పాస్. సామెతలు 20:24, ప్రోవర్బ్స్ 20:24. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు? ఒకని నడతలు ఏంటంట? చూడండి, ఈ రోజు దాకా ఇక్కడ ఉన్నావు. ఈ రోజు ఒక వాగ్దానం పట్టుకుని నెరవేరాలనుకుంటే నీ నడతలో వాగ్దానం నెరవేరడానికి పరిగెడతాయంట. హీ విల్ ఆర్డైన్ యువర్ స్టెప్స్. యోసేపు దర్శనం వచ్చింది, అప్పుడు దాకా హాయిగా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి అందరినీ చూసుకుని అందరు భయపడుతూ ఉండేవారు. హాయిగా రంగురంగులు కోట్ వేసుకొని అందరినీ చూసేవాడు. చూసి డాడీకి వచ్చి డాడీ వీడు ఎలాగా, వాడు అలాగంటే డాడీ తిట్టేవాడు అందరూ. అది యోసేపు లైఫ్ స్టైల్. అలాగా 2, 3, 4 సంవత్సరాలు గడుపుతున్నాడు. ఆ ఇంట్లోనేమో అతనికి అంత స్పెషల్ క్యాడర్. సడన్గా దర్శనం వచ్చింది. అయితే అతను నడతలు మారిపోయాయి అంట. ఎటువైపు? అవి కష్టాలే, బాధలే. ఎటువైపు అంట? వాగ్దానం వైపు. ఎప్పుడైతే ఏది నిన్ను ఆపకుండా వాగ్దానాన్ని పట్టుకుంటావో నీ నడతలు వాగ్దానం వైపు దేవుడు ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతాడంట. అది మంచి రూట్ అవ్వచ్చు, రాంగ్ రూట్ అవ్వచ్చు. ఈరోజు నీకు ఇంకా వాగ్దానం గుర్తుందా? నువ్వు భయంకరమైన పొజిషన్లో ఉన్నావా? సరైన మార్గంలోనే ఉన్నావు. యు ఆర్ ఇన్ ద రైట్ వే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్. నువ్వు అనుకోవచ్చు నేను రాంగ్ రూట్లో పాపాలు చేయడం వల్ల ఎలా వచ్చేసానా. యోసేపు అనుకుంటాడు, ఏం పాపం చేశానో ఏందో గోతులో పడ్డాను, ఏం పాపం చేశానో ఏందో ఈమె నా మీద నిందేసింది,
నేను లోపల చెరసాల్లోకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి డైరెక్ట్గా సింహాసనం కుర్చీ ఎక్కేశాడు. 60 సంవత్సరాలు, 60 years. హీ వాజ్ అ సీనియర్ ఫరూక్ జోసెఫ్. ఓకే, ఎవరైతే వాగ్దానం పట్టుకున్నారో ఈ రోజు నుంచి మీ నడతలు వాగ్దానం వైపు దేవుడు మరల్చి నెరవేర్చునుగాక. యూ విల్ ఎంటర్ ఇంటు దట్. పక్కన చెప్పు, నువ్వు వాగ్దానం మార్గంలో నడుస్తున్నావు అనండి. మేబీ యు ఆర్ డిప్రెస్డ్ థింకింగ్ దట్. నో. 2 సమూయేలు 7:28, 2 Samuel 7:28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. మేలు చేయదు అని నీవు నాకు దాసుడు నాకు సెలవిస్తున్నావే. యు ఆర్ గివింగ్ మీ ఎ ప్రామిస్. నాకు వాగ్దానం ఇస్తున్నావు కదా, నీవు దేవుడు గనుక ఆ వాగ్దానము నెరవేరి తీరతాది. God wants to fulfill the promise. ఈ సంవత్సరాన్ని 2గా విభజించాం. మొదటి 2 నెలలు ఏంటి? రెస్టరేషన్. 3వ నెల కూడా, 3వ నెల ట్రాన్సిషన్, రెస్టరేషన్ అండ్ దెన్ ఎక్స్పాన్షన్. ఈ 3 నెలల్లో నీవు కోల్పోయింది పొందుకుంటావనే వాగ్దానం అన్న పొందుకుంటావు, సామర్థ్యాన్ని పొందుకుంటావు, ఒక అద్భుతమైన చూస్తావు. ఆ తర్వాత నెలలో బహుగా ఆశీర్వదించబడతావు. వి డివైడెడ్ 7:7 కాదు, 3:9. అవునా కదా? 3:9. పక్కన వాళ్ళు చెప్పండి, 3:9 అన్నాడు. థర్డ్ మంత్ విల్ బి ఎ గ్రేటర్. ఇప్పుడు చాలామంది రెస్టరేషన్ స్టార్ట్ అయింది. చాలామంది చెప్తున్నారు మాకు రెస్టరేషన్ స్టార్ట్ అయింది. ఇట్ బిగాన్ ఇన్ మై లైఫ్. చాలామందికి నిరీక్షణ వచ్చింది, వాగ్దానం వచ్చింది. కొంతమందికి రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి. కొంతమంది కుటుంబాలు కలుసుకున్నాయి. కొంతమంది ప్రార్థనలో ఎదుగుతున్నారు. కొంతమంది బైబిల్ ధ్యానంలో ఎదుగుతున్నారు. మీకు తెలుసా, ఈవినింగ్ బైబిల్ స్టడీ ఒక పెద్ద అద్భుతము. దట్ ఈస్ ద కీ ఫర్ రెస్టరేషన్. దట్స్ వై గాడ్ అలౌడ్ దట్ ఇన్ యువర్ లైఫ్. మార్నింగ్ బైబిల్ స్టడీ అందరూ చేస్తారు. ఏది తాళపు చెవి? ఈవినింగ్. ద్వితీయోపదేశ కాండము 31:8, డ్యూటెరోనమీ 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. నీ ముందర నడుచువాడు యెహోవా. ఎవరైతే వాగ్దానం పట్టుకున్నారో, యూనో, ఇఫ్ యూ గెట్ ఎ ప్రామిస్. ఎవరైనా ఎప్పుడైనా వాగ్దానం పట్టుకున్నారా? ఏంటి తెలుసా, వెన్ యూ టేక్, మీరు అనుకోవచ్చు యేసుని అంగీకరిస్తే ఏం జరుగుతుంది అని, వాక్యం వింటే ఏం జరుగుతుంది. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్. చూడండి ఒకసారి, తిమోతి 1:19 అనుకుంటాను, or 2 Timothy 1:19. The promise will go before you. Fight with the promise. The promises went before you అని ఇంతకుముందు చెప్పాను నేను. If you remember, anybody know that scripture? Type it in English and see. For the prophecies went before you అని ఉంటుంది. నేను నీ తల మీద చేయి పెట్టి, నేను I have given you some promises, the presbytery, they will go before you. ఓకే, 1 Timothy 1:18 నుంచి చదువుదాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చూడండి, కొంతమంది ట్రాన్స్లేటర్స్కి అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసా, మర్మము కూడిన ఈ వాక్యాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలమా? ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే దేవుడు సర్వసత్యాన్ని తెలుసుకోవడానికి మనకి ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మ, ఇండివిజువల్గా. చూడండి, ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఒకసారి చాలాసార్లు చెప్పాను మీకు. అంటే ఇది ప్రొఫెటిక్ టైం కాబట్టి చెప్తున్నాను. దిస్ చార్జ్ ఐ కమిట్ అంటు ది. చార్జ్ అంటే ఈ పని అప్పగిస్తున్నా. ఇదిగో ఈ ఉద్యోగం నీది, నువ్వు జైలర్వి, నువ్వు భర్తవి, నువ్వు భార్యవి, నువ్వు స్టూడెంట్వి, నువ్వు ఎంప్లాయీవి. చార్జ్ ఐ కమిట్ అంటు ది సన్ తిమోతి, అకార్డింగ్ టు ద ప్రాఫెసీస్ విచ్ వెంట్ బిఫోర్ ది. ఈయన ముందు వెళ్ళలేదంట. ప్రాఫెసీ విచ్ వెంట్ బిఫోర్ ది అంటే యోసేపు కంట ముందు ఏం వెళ్ళిందంట? ప్రాఫెసీ. దర్శనం వెళ్ళిపోయింది, దాని తర్వాత యోసేపు వెళ్ళాడు. వెన్ ఎవర్ యూ గెట్ అ ప్రాఫెసీ, ఎప్పుడైనా ఒక వాగ్దానం తీసుకున్నాం అనుకోండి,
దేవుడు ముందు వెళ్ళిపోతాడంట అది నెరవేర్చడానికి. ఇఫ్ యూ టేక్ ఎ వర్డ్ యూ సే గాడ్ గో బిఫోర్ మీ. వర్డ్ ఈజ్ పవర్ఫుల్. మీరు అనుకుంటున్నారు నేను వింటున్నానంతే కూర్చొని అని. లేదు, మీరు ఏ వాక్యం అయితే వింటున్నారో ఆ వాక్యం నెరవేరడానికి నీ ముందర యెహోవా నడుచుకుంటూ పోతున్నాడు. యు ఆర్ డేంజరస్ ఇఫ్ యు ఆర్ ఎ వర్డ్ లిసనర్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ డేంజరస్ ఇఫ్ యు లిసన్ టు ద వర్డ్. తెలుగులో చెప్పండి, నీవు వాక్యం వినివాడవైతే నువ్వు చాలా గొప్పవాడివి అనండి. ఎందుకంటే నీ ముందు ఎవరు వెళ్ళిపోతున్నారు? నువ్వు వాక్యం విన్నావు, ఆది యందు వాక్యం ఉండేను, అందుకనే వాక్యం ముందు వెళ్ళిపోతుంది అంట నువ్వు వాక్యం వింటే. ఇఫ్ యూ టేక్ ఎ ప్రాఫెసీ, ఇఫ్ యూ టేక్ ఎ ప్రాఫెసీ, ప్రాఫెసీ విల్ గో బిఫోర్ యూ. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ ముందు వెళ్తుందంట. నీకు దేని పట్లైనా విశ్వాసం కలిగి ఉంటే నీ విశ్వాసం ముందు వెళ్తుందంట. యు సీ దట్ నౌ. అది నువ్వు తెలియక, దావీదుగా తెలియక నేను నిన్ను చంపేస్తాను అనుకున్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నీకు ముందు వెళ్ళిపోయాడు దేవుడు, రాజ్యాతాను మా అందరికీ తెలుసు, నువ్వెందుకు పాడు పని చేస్తావు. నో మోర్ డైవర్షన్ ఫ్రమ్ టుడే. నీ అనారోగ్యం, నీ బాధ, నీ అప్పులు, నీ వేదన, నీ గొడవలు కూడా డైవర్ట్ అవ్వకుండా ఈ రోజు నుంచి నువ్వు గురి మళ్ళా సెట్ చేసుకొని గురివైపు పరిగెత్తుదువుగాక, వేగముగా పరిగెత్తుదువుగాక. మొన్న ఏదో ట్రైన్ రిలీజ్ చేశారు, బుల్లెట్ ట్రైన్ అని. మే యూ ఆల్ బీ బుల్లెట్ ఫెయిత్ ట్రైన్స్ ఫ్రమ్ టుడే. యు సీ దట్ నౌ, దే గో ఫాస్ట్. మా చిన్నప్పుడు వినేవాళ్ళం అన్నిటికంటే పవర్ఫుల్ రాజధాని ఎక్స్ప్రెస్ అని, చాలా స్పీడ్గా వెళ్తుందండి, నాన్ స్టాప్ అంట కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. నేను రైలు ఎక్కి చాలా కాలం అయింది. ఓకే, దిస్ చార్జ్ కమిటెడ్ టు దిస్ సన్ తిమోతి అకార్డింగ్ టు ద ప్రొఫెసీస్ విచ్ వెంట్ బిఫోర్ ది. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? అరే బాబు తిమోతి, నేను నీ మీద తల మీద చేతులు వేసినప్పుడు ప్రవచనాలు ముందే వెళ్ళిపోయాయి. ఈ కష్టాలు చూసి భయపడి ఆగిపోయి, ఈ వ్యాధి, కొంచెం వ్యాధి ఉంది నీకు, ఈ వ్యాధి చూసి నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు. వాగ్దానం నెరవేరదేమో, అంత సీన్ లేదు, వాగ్దానం ముందుకు వెళ్ళిపోయింది, దాన్ని జయించి నువ్వు బయటకు వస్తావంటున్నాడు. వాళ్ళు చంపేద్దామని బెదిరిస్తున్నారు, వీళ్ళు ఇలాగా సంఘంలో వ్యతిరేకత, ఆ పక్కన ఇది, నో ప్రాబ్లం. వాగ్దానాలు నేను ముందు నీకు తల మీద చేసి ప్రొఫెసీ చెప్పా కదా, అది ముందు వెళ్ళిపోయింది, నువ్వు అది పట్టుకొని బలంగా ఉండి దూసుకెళ్ళిపో అని చెప్తున్నాడు. Somebody is blessed today. The word is going before you. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీ వాగ్దానాలన్నీ గుర్తొచ్చి దేవుడు ముందు వెళ్తున్నాడనే జ్ఞానం మీకు కలుగును గాక. సో యువర్ మైండ్ ఈజ్ ఫ్రెష్. అరే నేను ఒక్కడనే లేను, ఈ అప్పులు, బాధలు, రోగాలు ఎన్ని ఉన్న వాగ్దానం ముందు వెళ్ళిందా, వాటన్నిటిని జయించి పరిగెత్తుదువు గాక. They are going before you. That thou by them might war a good warfare. అందుకే అంటాడు, నేను నీ ముందుగా ఎందుకు వెళ్తాను, నువ్వు ఆ వాగ్దానం తీసుకుంటే ఆయన ముందుకు వెళ్తాడంట. టేక్ దట్ ప్రామిస్. దాని ద్వారా నువ్వు ఎన్ని జయించవచ్చు, ఈ శత్రువులు ఇందాక చెప్పినటువంటివన్నీ. జాషువా, ఐఎమ్ క్లోజింగ్, జాషువా 1:9. వచ్చే వారం కూడా త్వరగా మొదలు పెట్టేద్దాం. టుడే వి బిగాన్ at 10. ఓకే, 9:45కే సాక్ష్యం వేసేస్తారు, 9:50కి. సో ఎండాకాలం కదా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎందుకు నిబ్బరం కలగాల, ఎందుకు ధైర్యము? ఆ రోగం చంపేస్తాదేమో, అప్పులు చంపేస్తాయేమో, ఈ బాధలు చంపేస్తాయేమో, ఈ డిప్రెషన్ చంపేస్తాదేమో, ఈ ఉద్యోగాలేమి, ఈ పెళ్ళి అవ్వలేని పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ మనం చంపేస్తాయేమో అనుకుంటున్నాము. నో, యూ విల్ పాస్ త్రూ. వాటి నుంచి, అగ్నిగుండాల నుంచి విజయవంతంగా మీరందరూ గట్టెక్కుదురుగాక. అవన్నీ ఏంటో తెలుసా? ప్రిపరేషన్. అది నిన్ను చంపడానికి కాదు, నశింపజేయడానికి కాదు, అవమానపరచడానికి కాదు, నిన్ను సిద్ధపరిచి ఆ గురిని కాపాడుకోవడానికి, ఆ గురి వద్దకు వెళ్ళిన తర్వాత స్థిరంగా కూర్చోడానికి. టు ఎస్టాబ్లిష్ యూ ఈజ్ ద పెయిన్, ద డిలే, బట్ నాట్ టు కిల్ యూ. మత్తయి 7:9-11, మాథ్యూ 7:9-11, మత్తయి సువార్త 7:9-11. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగినడలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగినడలా పామునిచ్చునా? దేవుడు అంటున్నాడు స్వస్థపరచు అంటే నేను స్వస్థపరచడా, అప్పులు తీర్చు అంటే తీర్చడా, ప్రభువా నాకు పెళ్లి చేయండి పెళ్లి చేయడా, నాకు పిల్లలు కావాలంటే పిల్లలు ఇవ్వడా, ఈ వ్యాధి తీసేయంటే తీసేయడా? ద డెవిల్. ఎందుకంటే శత్రువు ఇలా భయపెడతాడు. శత్రువు
ఇలాగన్నీ కలుగు చేసి నేను డిస్కరేజ్ చేద్దామని చూస్తాడు. దేవుడు ఇది ఇచ్చాడు, నాకు దేవుడే ఇచ్చాడు, ఇది దేవుడే ఇచ్చాడు, నాకు దేవుడే చేశాడు ఇవన్నీ అని వాడు చెప్తా ఉంటాడు నీ కష్టాల గురించి. చేపను అడిగిన పామునిచ్చిన, రొట్టెను అడిగిన రాతినిచ్చిన. చదువమ్మ. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మీరు ఎప్పుడు దాకా అడిగినవన్నీ, ఆ మంచివన్నీ నిశ్చయముగా మీకు కలుగును గాక. యూ విల్ రిసీవ్ ఇట్, డోంట్ వరీ. God has prepared it, planned it. నా పని అయిపోయింది అనుకుంటున్నావా? చాలా పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది బ్రదర్ అనుకుంటున్నావా? యోసేపు అలాగే అనుకున్నాడు. క్రిటికల్ పొజిషన్ అంటే ఏంటో తెలుసా? వెంటనే నీ వాగ్దానంలోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. నీ కష్టాల్లో పీక్కి వెళ్ళిపోతున్నావా? అప్పులు బాగా అయిపోయి అస్సలు చేతులు ఆటలేదా? సమృద్ధి నది వలె వస్తుంది. రోగం నిన్ను చంపేస్తుంది అనుకుంటున్నావా? అది సాక్ష్యముగా మిగిలిపోవును గాక. యు సీ దట్? హోల్డ్ ఆన్. దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. గాడ్ ఈస్ నాట్ కిల్లింగ్ యూ. చేపను అడిగితే పామిస్తాడా? రొట్టెను అడిగితే రాతినిస్తాడా? నో. మంచి ఈవుల్ని నిశ్చయముగా ఇస్తాను. ఎవరైతే ఏమేమి అడిగి అలసిపోయారో, రావు అనుకుంటున్నారో అవన్నీ నిశ్చయముగా వచ్చి తీరును గాక. దే విల్ కమ్ టు పాస్. మీ అప్పులన్నీ తీరిపోవును గాక. సరైన సమయంలో మీకు పెళ్ళగాని వారికి పెళ్ళవును గాక. నిరుద్యోగులందరూ ఉద్యోగస్తులు అవును గాక. యు నో గాడ్. వెయిట్, డోంట్ ఫియర్. ప్రాఫెసీ. 34వ కీర్తన 10వ వచనం, 34th Psalm verse 10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యు సీ దట్? అడవిలో ఆకలి కొనని జంతువు సింహం. ఎందుకంటే దేన్నైనా చంపు తినేయగలదు. ఇట్ క్యాన్ కిల్ ఎనీథింగ్ అండ్ ఈట్. అందుకే దేవుడు దాన్ని పోలుస్తున్నాడు. మిగిలినన్ని కొంచెం ఇబ్బంది పడచ్చేమో, బట్ లయన్ క్యాన్ కిల్ ఎనీథింగ్ అండ్ ఈట్. దాన్ని ఏదొస్తే దాన్ని చంపేయగలదు. పెద్ద జంతువు అయితే చూసారా? పెద్ద జంతువు అయితే ఈ మధ్య అందరికీ అట్లు ఇట్లు తెలిసిపోతున్నాయి. ఇంతకుముందు ఓన్లీ డిస్కవరీ ఛానల్ ఉండేది. పెద్ద జంతువు అయితే 4-5 సింహాలు దాడి చేస్తాయి. చూసారా? జిరాఫీ కానీ 4-5 విల్ అటాక్ ఇట్. అంటే సింహము లేమిగలగా ఉండడం అసంభవము. అలాగే నీవు మేలు ఎక్కడి నుంచి వస్తుంది? మేలు వాక్యం. ఏ వాక్యం అయితే నాకు కావాలనుకున్నావో అది నీకు దొరికి తీరతాది అంటున్నాడు దేవుడు. ఏ మేలు కొద్దిగా ఉండదంట. ద వర్డ్ విల్ కమ్ టు పాస్. చాలా మందిని దేవుడు కొత్త తైలంతో అభిషేకిస్తున్నాడు ఫర్ ద ప్రామిస్ టు కమ్ టు పాస్. ఫోకస్. దేవుడు చెప్తున్నాడు, నేను ఇంత శక్తి కలవండి, నా వాక్యం మీద కేంద్రీకరించగలవా? ఆ ప్రార్థన మీద, దాని మీద గురి పెట్టగలవా? ఐ విల్ బ్లెస్ యూ టుడే. మీ అందరి సాక్ష్యము ఈ వాక్యములాగా తుదకు ఈ భూమి మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఎందులో కొదువు లేకుండా, నా వంశంలో ఏ కొదువు లేకుండా ఉంది, ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోతున్నా అని అలాగే వెళ్ళుదురుగాక. యూ విల్ గో లైక్ దిస్, గివింగ్ ఎ టెస్టిమోనీ టు గాడ్. 37వ కీర్తన 4వ వచనం, 37th Psalm verse 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఫోకస్ అనండి, కేంద్రీకరణ అనండి. చూడండి, మనకి చాలాసార్లు శత్రువు ఏదో ఒకటి పట్టుకొస్తాడు. వాడు ఇలాగ అన్యాయం చేశాడు, వాడు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఈ ఆస్తి ఇంకా రాలేదు, ఈ పేమెంట్ సగం కట్టి ఆగిపోయాను, ఈ చిట్టి సగం కట్టి ఆగిపోయాను, ఈ ప్రమోషన్ రాలేదు, వాడు ఇలా చెప్తే ఆగిపోయింది ప్రమోషను, ఇది నా మీద ఈనెందేసింది, వాడు ఈ షాప్ పెట్టాడు, వాడిది ఇంకా రిజిస్టర్ చేయలేదు, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, అది లేదు, ఇది లేదు, వాళ్ళు ఎలాగన్నారు, మా అమ్మమ్మ మా తాతయ్య మొత్తం ఎలాంటివి చూస్తే ఇలాంటి పుస్తకాలు 1,00,000 రాయొచ్చు మనం. ఎన్ని రాయొచ్చు? యేసుప్రభు వారి అద్భుతాల కంటే ఎక్కువ రాయొచ్చు మనం ఈ పుస్తకాలు. మనకు ఎందుకంటే ప్రతి ఒక్కరు భూమి మీద శత్రువులు ఎక్కువ ఉంటారు. దేర్ ఆర్ మెనీ ఎనిమీస్. అయితే దేవుడు ఒక చిట్కా చెప్తున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఒక చిట్కా తెలుసుకోనండి. అవన్నీ పక్కన పెట్టి బాధపడండి, ఏడవండి, అలా ఏడుస్తూ పాకుతూ దేకుతూ వచ్చి దీన్ని పట్టుకోండి. దీన్ని పట్టుకొని లేకపోతే ఆగండి, దాన్ని పట్టుకోనో లేకపోతే ఆ మెసేజ్ ఇంటూ ఉండి అప్పుడు దేవుడు ఈ వాక్యాలన్నీ చెప్తున్నాడు అనుకోండి. అప్పుడు అమ్మో, ఇప్పుడు ఎంతమంది హృదయానికి సంతోషం వచ్చింది? చూడండి, నిన్ను అన్న వాళ్ళంతా, నేను బూతులాడినోళ్ళు, తిట్టినోళ్ళు, నీ బాధలు అన్నీ మర్చిపోయావా? అమ్మయ్య, దేవుడు ఆశిస్తాడు అనే నిరీక్షణ ఎంతమందికి వచ్చింది హృదయంలో? ఇప్పుడు ఏంటో తెలుసా? నీ హృదయవాంఛ నెరవేరుస్తాడంట. అందుకే యూనిట్ టు లిసన్. మందిరానికి అన్నారా,
కూర్చుని అన్నయ్యను, యూట్యూబ్లో అన్నయ్యను, ఎక్కడైనా సరే విను. మేక్ ఎన్ అట్మాస్ఫియర్ టు లిసన్. గ్యాదర్ అయ్యి ఉంటే మరీ మంచిది. పౌలు చెప్పినట్టు ఆ అవకాశం లేదా, ఇంట్లోనే ఉండి. చాలామంది ఇంతకుముందు ఆఫ్టర్ 50s, 60s, 70s నడవలేరు, ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళు చర్చికి రాలేవా, రిటైర్డ్. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇప్పుడు ఎందుకు కరోనా వచ్చి అందరికీ వెళ్ళిందో తెలుసా? ఎందుకంటే అంత్య దినాల్లో వృద్ధుల మీద కూడా ఆత్మ కుమ్మరించాలి కదా. అందుకనే ఆన్లైన్లో మీద కూడా కుమ్మరిస్తాడు. ఆ హాస్పిటల్లో వాళ్ళ మీద కుమ్మరిస్తాడు. ద అనాయింటింగ్ విల్ కమ్ ఆన్ దెమ్, దే ఆర్ అన్స్టాపబుల్. ఇంతకుముందు నేను అడిగాను ఒకసారి 70 అబౌవ్ ఎవరు లేరు చర్చ్లో, ఏదో చాలా తక్కువ. చూసి వాళ్ళు రాలేరు. వాళ్ళ ఆత్మ కుమ్మరించబడి రానున్న రోజుల్లో వాళ్ళు మీకంటే ముందు వచ్చి కూర్చుంటారు కాక, ఎందుకంటే స్ట్రాంగ్ అయిపోతారు. చెప్పాను కదా, 40 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని దేవుడు ఎప్పుడైతే ఆ పస్కా పండుగ, ఆ పస్కా తిన్నారో, అమ్మమ్మలో తాతయ్యలు అందరూ మంచం లేదు కదా, వాళ్ళతో వాళ్ళే మడత పెట్టేసి ఆ కర్ర ఎరగొట్టేసి బయలుదేరిపోతున్నారు మూట ముళ్ళు సర్దుకొని. అలాగే ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 years. దే బికేమ్ స్ట్రాంగ్ అండ్ యంగ్. మీ అందరి జీవితాల్లో, మీ ఇంట్లో అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించును గాక. అండ్ ద స్పిరిట్ కమ్స్ ఆన్ యూ, ఇట్ విల్ చేంజ్. యెహోవాను బట్టి సంతోషించుము. బాధలు బోల్డ్ ఉంటాయి చెప్పుకోవాలంటే, అన్నీ చేస్తే కోపం వచ్చేస్తుంది. నువ్వు కర్రటికి వెళ్ళాలనుకుంటేస్తావు, నువ్వు దూషిస్తావు, లేకపోతే నువ్వు కూడా చేయకూడదని చేస్తావు. వెంజియన్స్, నా జోలికి వస్తే నేను కూడా నువ్వు మంచుకుంటా, నువ్వు తేడా అయితే నేను ఇంకా తేడా భయ్యా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ గో ఫర్ లైక్ దాట్. కానీ ఎన్ని పక్కన పెట్టి సంతోషించావనుకో, వాళ్ళు చికెన్ లాగా ఉండిపోతారు. నువ్వు గెద్దవలే నీ వాంఛను తీరుస్తాడు. యుల్ ఫ్లై సంబడి. వాళ్ళగా ఆ కోళ్ళ ఫామ్లో ఒక్కొక్క అని కొట్టుకునే కంటే నిన్ను దేవుడు వాంఛలను తీర్చి గ్రద్దలాగా పైకి తీసుకొస్తానంట. యు ఆర్ నాట్ ఎ చికెన్, యు ఆర్ ఎన్ ఈగల్. గాడ్ ఈస్ సెపరేటింగ్ ఎవ్రీబడి టుడే. యు ఆర్ ఫ్లయింగ్ హై, యు ఆర్ ఫ్లయింగ్ హై. ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, దేవునికి దగ్గర అవుతున్నావు, ఇది వాళ్ళకి తెలీదు. వాళ్ళేమో మన ఇద్దరు ఒకటే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నీ ఎగిరే టైం వచ్చేసింది. ఇప్పుడు దాకా నువ్వు ట్యాక్సీలో తిరుగుతున్నావు, కానీ నువ్వు ట్యాక్సీ కాదు, ఏరోప్లేన్. చూడండి, ఏరోప్లేన్ కూడా ట్యాక్సీ అంటారు ఎప్పుడు? ఆ రైల్వే దాకా వెళ్తున్నప్పుడు. తర్వాత ఏమంటారు? గెట్ రెడీ, పుట్ యువర్ బెల్ట్, జూమ్. దిస్ మెసేజ్ ఈజ్ బెల్ట్ ఫర్ సంబడి టు ఫ్లై హై. Hallelujah. The Lord is shifting your seasons today. The last scripture, John 14:13. ఎప్పుడైనా శత్రువు గురించి ఎన్ని వస్తున్నాయి అనుకోండి, ఆపేయండి. వాళ్ళు యూట్యూబ్లో కనపడ్డారు అనుకో, అమ్మా, లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా మెసేజ్ ఎవరైనా టాపిక్ ఎత్తున్నారు అనుకో, ఎక్కడ లేని కోపం, ఉగ్ర రూపం వచ్చేస్తుంది. ఓకే, సో ఫోకస్ ఆన్ గాడ్, హీ విల్ షిఫ్ట్ యువర్ సీజన్స్. John 14:13. యోహాను 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యూనో, పరలోకంలో దూతలందరూ ఏమంటారంట ఆయనకి? గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ అంటారంట. మహిమ, మహిమ, మహిమ. పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ అని ఆయనకి మహిమనిస్తూ ఉంటాయంట. ఈ భూమి మీద ఏంటో తెలుసా ఆయన మహిమ? ఆయన ఏమంటారు? నా చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి యందు. ఈ భూమి యందు నీకు మహిమ ఎలా వస్తుందో తెలుసా? నువ్వేది అడుగుతావో అది ఆయన ఇస్తే ఆయనకి ఏంటంట? మహిమ. అలాగ మహిమ రావాలని ఆయన జగత్ పునాది ముందే ఆయన ఇలా అడ్డైన్ చేశాడంట. కాబట్టి నువ్వు అడిగింది ఇచ్చి తీరాల ఆయన. ఆయనకి ఎలా వస్తుందంట మహిమ? నువ్వు ఆయన నుంచి పొందుకున్నప్పుడు ఆయనకి ఏమొస్తుందంట? మహిమ. When your prayers are answered, you receive the glory. God receives also glory. దేవునికి మహిమ. అందుకే ప్రార్థన చేయమంటాడు. ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. డోంట్ ఇగ్నోర్ ప్రేయర్. సైతానుడు అనుకుంటాడు, అమ్మయ్య ఈ రోజు కొంచెం ప్రార్థన టైం తగ్గించా వీడిది, ఓ ఈ 2 రోజులు బైబిల్ స్టడీ ఆపేసా, 3, 4 అలాగా కొనసాగిపోతుంది. ఈ రోజు నుంచి నీకు ప్రార్థన ఊపిరయ్యి ఆగకుండా ఉండును గాక. Let the prayer be your breath. Talk to neighbor and say, let prayer be your breath. పక్కన చెప్పు, ప్రార్థన జీవితం నీ ఊపిరి జీవితముగా మారును గాక అన్నాడు. ప్రార్థన ఆగిపోతే ఊపిరి అన్నట్టు మళ్ళీ తీసేసుకుంటా. చూడండి, స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం నీటిలో, మళ్ళీ బయటకు వచ్చి కాసేపు మళ్ళా ఉంటాం. యూనో, బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య ఇంకా ఆ బాధ ఉండదు నీకు. యూనో, సో వాట్స్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ దట్ ఫాదర్ మే బి గ్లోరిఫై. అందుకనే యేసయ్య అంటాడు, అడగండి నా తండ్రి నామాన్ని ఏమైనా,
నా తండ్రికి మహిమ, నాకు మహిమ, ఆ తర్వాత సంఘానికి మహిమ. మీ అందరూ పరలోకం నుంచి పొందుకుంటే ఈ భూమి మీద మీరు ఎవరిని చెప్పించకుండా, ఏ సంబంధం లేకుండా పరలోక రాజ్యం భూమి మీదకి వస్తుంది. యు సీ దట్ నౌ గాడ్ ఈజ్ షిఫ్టింగ్ యువర్ సీజన్స్ టుడే. ఈ మెసేజ్ ఏంటో తెలుసా? ఇంకా ఫిబ్రవరి, మార్చి రాకుండానే దేవుడు మిమ్మల్ని వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రవచిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఉన్నావు, ఎక్స్పాండ్ యువర్ బార్డర్స్. పక్కన వాళ్ళు చెప్పు, నీ అప్పులు, కష్టాలు, సర్దాలు, చచ్చిపోతే బాగుండు ఈ జీవితం అనుకుంటున్నావా? అది పక్కన పెట్టి నీ సరిహద్దులో విశాలమునకు సర్దుకో అంటున్నాడు దేవుడు. వావ్, యు నాట్ గోయింగ్ టు డై. యోసేపు ఒకే గదిలో వేసేసారా నిన్ను? చెరసాలలో ఇన్నర్ గదిలో వేసేసారా? సర్దుకో, ప్రపంచమంతా నీదే. ప్రిపేర్. యువర్ బౌండరీస్ ఆర్ నాట్ దట్ ఇన్నర్ రూమ్. ద వరల్డ్ ఈస్ బికమింగ్ యువర్ బౌండరీ. అయ్యా, గాడ్ ఈస్ టెల్లింగ్, నేను చచ్చిపోతాను, ఆయుష్యంతే అనుకుంటున్నావా? దీర్ఘకాలం బతుకుతావు నువ్వు. నీ రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. నీ అప్పులు తీరిపోయి అప్పిచ్చువానిగా దేవుడు తయారు చేయబోతున్నాడు. స్టాండ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. స్టాండ్ అప్. Hallelujah. Is somebody blessed today? Yeah. Are you fueled by the power of the Holy Spirit? Yeah, come on now. Pray, God, I'm expanding. ఎంతమంది దేవుడు నమ్ముతున్నారు? నా ఊపిరి అయిపోయింది, నా పని అయిపోయింది, నా అప్పులు ఇక నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నా జీవితం ఇంతే, నా తల్లి శాపాలు అన్నీ అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, గెట్ రెడీ టు ఎక్స్పాండ్. యోసేపుకు అప్పుడు టైంలో చెప్తున్నాడు, యోసేపా నా పని అయిపోయింది అనుకుంటున్నావా? ఆ గదిలో లేదు. ఆ తర్వాత ఫరో నీకు కుర్చీ ఇవ్వబోతున్నాడు, ప్రపంచమంతా నీ వద్దకు రాబోతుంది. యువర్ టఫ్ సీజన్ will be your expanding season, your promoting season, your finishing season is positioning you to enter the beginning of the promised season. Come on Lord, you అయిపోయావు. AIDS is being cleared in JCNM from today. AIDS is coming out. Cancers, tuberculosis, దీర్ఘకాల వ్యాధులు, blood pressure, blood sugar will be broken in Jesus name. Thyroid will be broken. అరిగిపోయిన ఎముకలు సరళం అవుతాయి. బ్యాక్ పెయిన్, అలర్జీ, సిక్నెసెస్ విల్ గో. వృద్ధులకు యవ్వన బలము రాబోతుంది. ఇళ్లలో ఉన్నారా, వీల్ చైర్లో ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా, ద లార్డ్ ఈస్ pouring out his spirit on you. The Lord is pouring out his spirit on you. ప్రభువా నా ఆత్మను కుమ్మరించు. నా బతుకు ఇంతే, నా జీవితం ఇక్కడ ఆగిపోతుంది. ఈ అప్పులు, ఈ దరిద్రము, ఈ ఒంటరితనము, ఈ లేమి, నేను డివోర్స్ అయిపోయాను, నా భర్త చనిపోయాడు, నేను విడో అయిపోయాను, నాకు తినడానికి కూడా లేదు. గెట్ రెడీ. ఆ విధవరాలు యజమానురాలుగా మారిపోయింది. హల్లెలూయా. She started a bakery to give to the people. నా వయసు అయిపోయింది, నాకు 55 వచ్చేసాయి, 60 వచ్చేసాయి, 40 అయిపోయాయి. డోంట్ వర్రీ. ద లార్డ్ అబ్రహాంతో అంటాడు, వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగిన్స్. సారా నీ వయసు అయిపోలేదమ్మా, అబ్రహమా నీ వయసు అయిపోలేదు, ఓ యవనుడా నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఐ యామ్ విత్ యూ. ఐ విల్ షిఫ్ట్ యువర్ సీజన్స్. ఐ విల్ బ్రేక్ ద యోక్. I will bring you back from the depths of the sea and revive you and bless you. Somebody is getting ready for expansion today. నజరేయుడనే యేసయ్య నా బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణ స్వస్థత. ఇదిగో మేము ఇరుక్కుపోయాం, ఇదిగో ఈ రోగాల్లో కూరుకుపోయాం, ఈ అప్పుల్లో, ఈ బాధల్లో, ఈ పాపాల్లో కూరుకుపోయామయ్యా. ఈ వ్యభిచారంలో కూరుకుపోయాను, ఈ త్రాగుల్లో కూరుకుపోయాను, సిగరెట్లో కూరుకుపోయాను, అనేక మంది స్త్రీల యొక్క చిక్కుల్లో కూరుకుపోయానయ్యా, మోసాలు చేసేసాను, చాలా బాధల్లో ఉన్నానయ్యా, నేను చనిపోదాం అనుకుంటున్నాను. నో, యు డోంట్ నీడ్ టు డై. ప్రతి వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రతి పాపాన్ని తీసేసి ఈరోజు దేవుడు నిన్ను తెల్లటి హిమము మంచు వలె చేయబోతున్నాడు. యు ఆర్ హోలీ అండ్ రైచియస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన చనిపోయింది నీ పాపాల కొరకే. వై యు వాంట్ టు డై? నీ ఘోర పాపాలు కాదు, లోక పాపాలు తీసివేయడానికి. ఈ రోజు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నిన్ను తెల్లటి మంచు వలె చేస్తున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి ప్యూర్ అండ్ రైచియస్ అండ్ వైట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. లార్డ్ హీల్, రివైవ్ యువర్ పీపుల్. వారి వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తున్నావు. నీవు ముందుగా వెళ్తున్నావు నాయన. యు ఆర్ గోయింగ్ బిఫోర్ దెమ్. నీ మాటలు ముందుగా వెళ్తున్నాయి. నీవు వారిని సిద్ధపరుస్తున్నావు. వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నావు, వారికి ఉద్యోగాలను ఇస్తున్నావు, వారి రోగాలు తీసివేస్తున్నావు. ఆ మరణకరమైన రోగాల నుంచి, దీర్ఘకాల రోగాలను విరగ్గొడుతున్నావు నాయన. SLE is being healed. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ బీయింగ్ హీల్డ్. లివర్ ప్రాబ్లమ్స్, ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ కుడి చేయి పెట్టుకోండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ where you are sick, Lord. Heal them. Yeah, who want to get married, put your 2 hands on your head. Marriages, bridegrooms will come. భూలోకములు అసాధ్యమైన వారు మీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటారు. మ్యారేజెస్ విల్ హ్యాపెన్. జాబ్స్ విల్ కమ్ టు యూ. జాబ్స్ విల్ కమ్ టు యూ. గృహాలు వస్తాయి, స్థలాలు మీకు వస్తాయి. యూ విల్ గెట్ హౌసెస్, యూ విల్ గెట్ ల్యాండ్స్, యూ విల్ గెట్ పర్మనెంట్ రెసిడెన్సీస్. సంబడి విల్ గెట్ సిటిజన్షిప్స్, somebody will get jobs abroad. Recession, no recession. Melbourne,
I prophesy citizenship to everybody in Jesus' mighty name. Permanent residencies, jobs, everywhere, houses, lands, prophecies and blessings in Jesus' name. పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి నాయన. తల నుంచి అరికాల వరకు ప్రతి నొప్పిని, ప్రతి వ్యాధిని తీసివేయండి. నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము. అన్ని రంగాల్లో ఆశీర్వదించండి అయ్యా. నో మోర్ డెత్, నో మోర్ పెయిన్, రివైవ్ దెమ్. చాలా మందికి గుండె జబ్బులు తగ్గిపోతున్నాయి. చెస్ట్ పెయిన్స్ ఆర్ కమింగ్, స్టమక్ పెయిన్స్. ఎస్, గాడ్ ఈజ్ హీలింగ్ యువర్ ద లార్డ్ ఈజ్ హీలింగ్ యువర్ ఐస్. నీ కళ్ళను ముట్టి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. పళ్ళను, ఇయర్ పెయిన్ ఈజ్ గోయింగ్ అవే. ఎవ్రీ సిక్నెస్ అండ్ డిసీజ్, లార్డ్ హీల్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. టుడే ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ దర్ గోల్. పక్కన వాళ్ళు సెకండ్ ఇవ్వండి. పక్కన వాళ్ళు సెకండ్. ఈ రోజు నుంచి మన అందరము గురి వద్దకు వేగముగా పరిగెత్తుముగా కానండి. God bless you. వచ్చి వారం కలుద్దాం. థ్యాంక్ యూ. కమ్ a bit early today.